మనమందరము ఆయన సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యమని ఎంచి రాత్రి ఈ సువార్త సభల్లో రెండవ రాత్రి దేవుని వాక్యం అందించటానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియమైన సంఘానికి, దైవజనులు నోవా గారికి, పాస్టర్మ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సిబిసిఎన్సి బాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి సంఘ పెద్దలకు, అలాగనే స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ పిల్లలకి, కూడి చేరి వచ్చినటువంటి క్రైస్తవ సంఘాలకు, గ్రామ ప్రజలకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగనే సిద్ధాపురం అనుబంధాల సంఘ కాపరులైనటువంటి రెవరెండ్ అనిల్ బాబు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవజనులు, పెద్దలు, నాయకులు, దేవుని సేవకులు అందరికీ నా నిండు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, చక్కటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి తమ్ముళ్ళకి ప్రత్యేకంగా నేను ఆశీస్సులు తెలియజేస్తూ, సౌండ్ అందిస్తున్నటువంటి తమ్ముడికి కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తూ, కూడి చేరువచ్చిన మీ అందరికీ నిండా వందనాలండి. నమస్కారానికి నమస్కారం మాట్లాడాలి, వందనానికి ప్రతి వందనం. క్రైస్తవ లక్షణం. అపోస్తులుడైనటువంటి పౌలు గారు అన్నారు, మీరు ఒకరినొకడు ఏం చెప్పుకోవాలండి? వందనములు చెప్పండి. ఒకరినొకడు వందనాలు చెప్పుకోవాలని పౌలు గారు సెలవిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ఏం చెప్పుకోవాలట? ఒక ఆత్మ సంబంధమైన పలకరింపు ఏదైనా క్రైస్తవ జీవితంలో ఉందంటే అది వందనం, ఆత్మీయ పలకరింపది. ఒకరినొకరు ప్రేమతో వందనాలండి అని పలకరించుకోవాలి. ప్రతిరోజు భార్య భర్తకి వందనాలు, ఎవరి వందనాలండి చెప్పారు ఎప్పుడైనా? భర్త భార్యకి వందనాలు చెప్పొచ్చు, పేరు పెట్టో లేకపోతే ఏమైనా వందనాలే అని చెప్పొచ్చు. అత్తగారు కోడలకు చెప్పొచ్చు, కోడలు అత్తగారికి చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? అక్కర్లేదా? చెప్పాలి. ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు చెప్పరు మీరు. దేవుని బిడ్డలారా, ఇలాగూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటే మీ కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి. ఎందుకో చెప్పనా? ధనం ముఖ్యమా, గుణం ముఖ్యమా అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఏమండి, ధనం ముఖ్యమా, గుణం ముఖ్యమా అని అడిగితే ఏం చెప్తారు? గుణమే ముఖ్యమని చెప్తారు. కానీ మోకరించి ప్రార్థన చేస్తే ఏం అడుగుతారు మీరు? ధనమే అడుగుతారు, గుణం అడగరు. భాగ్యం ముఖ్యమా, బాధ్యత ముఖ్యమా అంటే ఏం చెప్తారు? బాధ్యతే ముఖ్యమండి అని అంటారు. కానీ మోకరించి ప్రార్థన చేస్తే భాగ్యాన్నే అడుగుతారు. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ రాత్రి కొన్ని విలువైన సంగతులు, కొన్ని శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి విలువైనటువంటి సందేశాన్ని ఈ రాత్రి మీ హృదయాలలో దేవుడు ఆకాశము నుండి పంపిన వర్షము వలె దేవుని వాక్యపు జల్లు మీ హృదయాల్లో పడునుగాక. ప్రభు మిమ్మును దీవించునుగాక, ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక, సర్వరోగాలు దేవుడు తొలగించునుగాక. ఈ రాత్రి మన కుటుంబాలను దేవుని ఆశీర్వాదాలతో నింపునుగాక. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొన్ని శ్రేష్టమైన విలువైన సంగతులు మనం విందాం. దేవుని యొక్క సన్నిధులు గమనించండి. స్త్రీలైన వారు అన్నం వండుతారు కదా, తెల్లన్నం వండుతారా?
తెల్లన్నం వండినప్పుడు అన్నం ఉడికిందో లేదో అంతా పట్టుకుని చూడక్కర్లా, 2 మెతుకులు పట్టుకుంటే ఉడికిందో లేదో తెలిసిపోద్ది అంటారు. అవునా కాదా? అవును. ఈ రోజుల్లో వంట చేసేటువంటి పిల్లలు ఎట్ట తయారయ్యారంటే ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే చేతులు అన్నం పట్టుకుని ఇలాగ బాగా నలిపితేనే కానీ ఉడికిందో లేదో వాళ్ళకి తెలదు. ఇంకా విచిత్రమైన కోవ ఏంటంటే నోట్లేసుకుని నవ్వులితేనే కానీ అది ఉడికిందో లేదో తెలియదు. నా పెళ్ళైన కొత్తలో నా భార్య వంట చేస్తుంటే పుల్లల పొయ్యి మీద మా అమ్మ అలాగ అరుగు మీద సాపి ఆ గోంచంచేసి కూర్చుని దూరం నుండి అలా చూస్తుంటే నా భార్య అన్నం అలా వండుతూ అలా పైకి లేపేసరికి ఏమనేదో తెలుసా? ఏయ్ పిల్ల, అన్నం ఉడికిపోయిందే, ఆడ్చేయి అనేది. అంటే పట్టుకాకర్లేదు, ముట్టుకాకర్లేదు, నోట్లో బెట్టుకాకర్లేదు, అలా చూడగానే చెప్పేసేది అన్నం ఉడికిందో లేదో. తెల్లాన్ని వండుతారు కదమ్మా, తెల్లాన్ని వండినప్పుడు దాంట్లో కాస్తంత పలవా సరుకులు వేసారనుకోండి, ఏమవుద్ది చెప్పాలి మీరు నోరు తెరిచి. వండుతారా బాగా పలవా అవుద్ది. అదే తెల్లటన్నంలో కాస్తంత బెల్లం పాలు వేశారనుకోండి, ఏమవుద్ది? పాలన్నం అవుద్ది. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు మీరు. చెనకాపురం అంటే మామూలు కాదు ఏమండి. అదే తెల్లటన్నంలో కాస్తంత పసుపు తాలింపులు వేశారనుకోండి, ఏమవుద్ది? బాగా కలుపుతారు అనుకుంటా పులిహోర. మంచోళ్ళు మీరు. పులిహోర అవుద్ది. ఎందుకు ఈ మాటలు మీకు చెబుతున్నానంటే జాగ్రత్తగా గమనించండి. అన్నం ఒకటే కానీ దాంట్లో వేసిన పదార్థాల వల్ల దాని రుచి మారుతుంది. ఏం మారుతుంది? దాని రుచి మారుతుంది, దాని టేస్ట్ మారుతుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ ప్రపంచంలో క్రైస్తవుడు పట్టుకున్న బైబిల్ ఒకటే, మీరు పట్టుకున్న గ్రంథం బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఒకటే, నేను పట్టుకున్న గ్రంథం ఒకటే. ఏ సేవకుడు ఈ స్థలమందు నిలబడి వాక్యం చెప్పినా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండే చెబుతారు. అందరూ పట్టుకున్నది బైబిలే, అందరూ వివరిస్తున్నది బైబిలే, పరిశుద్ధ గ్రంథములో నుండే. కానీ చెప్పే విధానాన్ని బట్టి దాని లోతు తెలుస్తుంది, చెప్పే విధానాన్ని బట్టి ఆత్మీయత తెలుస్తుంది, చెప్పే విధానాన్ని బట్టి వాక్యపు లోతుల్లో ఉన్న సారాంశాన్ని మనము హృదయంలోనికి తీసుకోగలుగుతాం. జాగ్రత్తగా మీరు గమనించాలి దేవుని బిడ్డలారా. ఆకాశము నుండి పడుచున్నటువంటి వర్షం చాలా స్వచ్ఛమైనటువంటిది. ఆ వర్షపు చినుకులు గనక కాస్తంత బురదగుంట్లో పడ్డాయి అనుకోండి, ఎలా మారిపోద్ది? మురికిగా మారిపోద్ది. అదే వర్షపు నీరు పెనం మీద పడ్డాదనుకోండి ఆవిరైపోద్ది. అదే ఆకాశము నుండి పడుతున్న స్వచ్ఛమైన నీరు సముద్రములో పైకి వచ్చి నోరు తెరచిన ఆల్చిప్ప అంటారు కదండి, దాని నోట్లో పడ్డాదనుకోండి ఎలా మారిపోద్ది? ముత్యము వలె మారిపోద్ది. దేవుని బిడ్డలారా, పడేటువంటి వర్షములో స్వచ్ఛత ఉంది, కానీ ఏ స్థలములో పడుతుంది అన్న దానిని బట్టి దాని విలువ, దాని శ్రేష్టత పడుతుంది. కాబట్టి ఇక్కడ వినబడుతున్న దేవుని వాక్యం నీ హృదయం ఒక ఆల్చిప్పలాగా నీ హృదయాన్ని తెరిచి గనక ఉంచితే బిడ్డ, దేవుని వాక్యం అనే ఆణ్య ముత్యాలు నీ హృదయములో పడితే ఆ వాక్యము నిన్నేం చేస్తుందంటే ఈ లోకములో నుండి పరలోక రాజ్యానికి నడిపించి ఒక విలువైన వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సభల ద్వారా నిన్ను మార్చబోతా ఉన్నాడు. ఈ సభల ద్వారా ఒక విలువైన ముత్యము వలె నిన్ను మార్చాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఈ పూట మనము ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం, 30వ అధ్యాయం 26, 27 వచనాలు ఈ పూట ఈ సాయంత్రపు కాల సమయంలో ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. యెరూషలేము కాపరస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడునైన
సొలొమోను కాలమునకు తరువాత ఎలాగున జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన లేఖనము ద్వారా మా హృదయాలలో ఆ అద్భుతమైనటువంటి ఆణిముత్యాల్లాంటి కొన్ని విలువైన సంగతులు మాకు నేర్పించండి. ఆ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. ఆటంకపరుచు ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరిచి నీ ఆత్మను మాయందు ఉంచి, అల్పుడును తండ్రి నిలబడ్డాను, నన్ను మరుగుపరచండి. వాక్యము ద్వారా నీ బిడ్డలను ప్రత్యేకంగా దర్శించుమని యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థన చేసి మనవులు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలరా, శ్రద్ధగా దేవుని మాటలు వినండి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి ఆనందించారు, దేవుని దీవెనలు పొందారు. మిక్కిలి ఆనందం వారి జీవితంలో కలిగింది. హిజ్కియా కాలములో జరిగినటువంటి సంఘటన ఇది. అంతకు ముందు సొలొమోను కాలములో జరిగినటువంటి ఆనందం, వారికి కలిగిన దీవెనలు. తర్వాత ఎంతోమంది రాజులు వచ్చారు, కానీ ప్రజలకు దీవెన రాలేదు, ప్రజలకు ఆనందం కలగలేదు, వారు దీవించబడలేదు. దుఃఖం, శ్రమ, కష్టం, వేదన వారి జీవితాలను అలముకుంది. తరువాత దేవుడు హిజ్కియా అనేటువంటి ఒక యవనస్తుణ్ణి రాజుగా ఎన్నుకున్న కాలాన్న ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు మిక్కిలి ఆనందించారట. అంత మాత్రమే కాదు, లేవీయులైనటువంటి యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసానికి చేరిందని బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రజలు దీవించబడాలి, ప్రజలు మిక్కిలి ఆనందించాలి. ఏ సంఘమును మీరు అడగండి, ఏ కుటుంబాన్ని అయినా మీరు అడగండి, ఏ వ్యక్తినైనా మీరు అడగండి, మీకు ఏం కావాలి అంటే నా కుటుంబం ఆనందంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని చేత నా కుటుంబం దీవించబడాలి, మా సంఘం ఆనందంగా ఉండాలి, మా సంఘం దేవుని చేత దీవించబడాలి. ప్రతి బిడ్డ కోరుకునేది అదే. ఈ రాత్రి దేవుని యొక్క ఆశీర్వాదాలు, మిక్కిలి ఆనందం, యెరూషలేము ప్రజలకున్నంత గొప్ప ఆనందాన్ని దేవుడు ఈ చినకాపవరములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆనందింపజేసి వారిని దీవించునుగాక. ఆమేన్ చెప్పండరా. అలాగున వారు దీవించబడడానికి ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరిందట. ఎక్కడికి చేరిందట? వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసానికి చేరిందట. అంటే జాగ్రత్తగా మీరు గమనించండి, ఆకాశమునున్న పరిశుద్ధ నివాసములో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు ఎవరు? దేవుడెవరు? 100వ కీర్తన 3వ వచనం చెబుతుంది, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. 100వ కీర్తన 3వ వచనం చెబుతుంది, యెహోవాయే దేవుడని మీరు తెలుసుకోండి. దేవుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి నోరు తెరిచి. యెహోవా. ఆయన ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? పరలోకములో ఉన్నాడు. మరి మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. బాగా చెప్తున్నారు. తండ్రి అయిన దేవుడు యెహోవా ఎక్కడున్నాడు? దేవుడు పరలోకంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి మీరు. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? పరలోకమందున్న దేవుని యొద్దకు వెళ్ళాలి. అప్పుడే మనం మిక్కిలి ఆనందంగా బ్రతుకుతాం, మన కుటుంబాలు దీవించబడతాయి. ఏమండి, ఒక చిన్న ప్రశ్న. మనం భూమి మీద ఉన్నాం, మన ప్రార్థనలు దేవుని యొద్దకు వెళ్తున్నాయా?
వెళుతున్నాయన్న భ్రమలో ఉన్నావా? అసలు ఈ ప్రపంచములో ఇన్ని కోట్ల ప్రజలున్నారు కదండి, ఇన్ని సంఘాలున్నాయి కదా, ఎంతమంది దైవ జన సమూహం ఉంది కదా, ఎంతమంది క్రైస్తవ సంఘాలు సువార్త సభలు జరుగుతున్నాయి కదా, ప్రార్థన పరలోకమందున్నటువంటి తండ్రి వద్దకు చేరుతుందా? ఏమోనండి పాస్టర్ గారు, మేము ప్రార్థన అంటే చేస్తున్నాం కానీ అది అక్కడికి వెళ్ళిందో లేదో మాకు తెలియటం లేదండి. దేవుని బిడ్డలారా, పరలోకమందున్నటువంటి తండ్రి యొద్దకు మన ప్రార్థనలు చేరుతున్నాయా అనేది మనము ఎప్పటికప్పుడు కాస్తంత ఆలోచించాలి. ఎందుకంటే అందరి ప్రార్థనలు పరలోకానికి చేరడం లేదు. అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ అందరి ప్రార్థనలు తండ్రి దగ్గరకు చేరడం లేదు. ఎందుకని? బైబిల్ గ్రంథములో ఒక ఆయన అంటాడు, ఏమనో తెలుసా? ఒక చక్కటి మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉంది, చూడండి. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె బట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాను. అయినను జాగ్రత్తగా వినండి, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. చాలు నాన్న, జాగ్రత్తగా వినండి. ఒక ఆయన ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది? ఎదలోనికి వచ్చేసింది. అంటే ఎక్కడ మొదలైంది ప్రార్థన? ఎదలోనే మొదలయ్యింది, నీ గుండెల్లో మొదలయ్యింది, నీ హృదయములో మొదలైన ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్లకుండా ఏమైంది? మరలా తిరిగి ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికే వచ్చి చేరింది. జాగ్రత్తగా మీరు గమనించాలి. బైబిల్ గ్రంథములో మరొక ఆయన ఉన్నాడు. ఆయన మోకాళ్ళుని ప్రార్థన ప్రారంభించాడు. ఒక రోజు మొదలు పెట్టాడు, 2 రోజులు అయ్యింది, 3 రోజులు అయ్యింది, 4 రోజులు అయ్యింది. అయినా ఆ ప్రార్థన తండ్రి వద్దకు చేరడం లేదు. అలాగని అతడు ప్రార్థన ముగించడం లేదు. దగ్గరగా 10 రోజులు, 15 రోజులు, 21 దినం అయిన తర్వాత ఆ తండ్రి దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళింది. ఇన్ని రోజులు పడుతుందా ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి? అంటే తండ్రి దగ్గరకు వెళ్లకుండా మధ్యలో ఒక శక్తులు ఉన్నాయి. అవేమిటి అంటే వాయుమండల అధిపతి అనేవాడు ఒకడున్నాడు. మీకు అర్థమవుతుందా? వాయుమండల అధిపతి అనేవాడు ఒకడున్నాడు. వాడేం చేస్తున్నాడు అంటే, ఈ సాతానుడు అనేటువంటి దుష్టుడు, అపవాది, వాడేం చేస్తున్నాడు అంటే చేసిన ప్రార్థనలు తండ్రి వద్దకు వెళ్లకుండా వాడు మధ్యలో వాయుమండలములో వాడు అడ్డుకుంటా ఉన్నాడు. ఇలాగ అడ్డుకుంటున్నప్పుడు పట్టుదలతో ప్రార్థించాడు, మోకాళ్ళుని ప్రార్థించాడు. 21 దినం దేవుని పాదములు పట్టుకొని అతడు విశ్వాసముతో పట్టువిడువక ప్రార్థించగా ఆ వాయుమండల అధిపతుల యొక్క శక్తులను అధిగమించుకొని అతని ప్రార్థన తండ్రి వద్దకు చేరిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుచుదాం. ఈ రాత్రి నీ ప్రార్థన ఆ అంధకార శక్తులను దాటుకొని, వాయుమండల అధిపతి శక్తులను దాటుకొని పరమ తండ్రి అయిన దేవుని వద్దకు చేరిపోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడే నీ జీవితంలో మిక్కిలి ఆనందం, నీ జీవితంలో సంతోషం. ఎవరా ప్రార్థించిందో తెలుసా? దానియేలు. జాగ్రత్తగా మీరు వినాల్సిన మాటలు ఇవి. దానియేలు ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. మరొక ఆయన అంటాడండి, నేను ప్రార్థన చేశాను, వాని ప్రార్థన పాపమగునుగాక అని కీర్తనా గ్రంథములో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్రార్థన కూడా పాపమగుద్దా అంటే అయ్యింది. ఎవరిది అని అంటే ఇస్కరియోతు యోధాను గూర్చిన సందర్భం. జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. కొన్ని విలువైన సంగతులు, అవసరమైన రెఫరెన్సులు మీకు చదివి వినిపిస్తాను. బైబిల్ గ్రంథములో ఒక ఆయన ప్రార్థన ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఎవరు అతను అంటే 7 దినములు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు.
ఎందుకోసము అంటే ఆ ఒక బిడ్డ కలిగింది, ఆ బిడ్డ జబ్బు పడింది, ఆ బిడ్డ బ్రతకాలని, ఆ బిడ్డను బ్రతికించుకోవాలని అతడు 7 దినములు ఉపవాసం ఉండి దేవునికి మొర్రబెట్టాడు. కానీ ఆ బిడ్డ బ్రతికిందా చనిపోయిందా అని మనం ఆలోచిస్తే ఆ బిడ్డ చనిపోయింది. ఎవరు ఆ ప్రార్థన చేసింది అంటే భక్తుడైన దావీదు గారు. దావీదు గారు ప్రార్థన కూడా దేవుడు విండా? దావీదును గురించి దేవుడు ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతని మనోభిష్టాన్ని నేను సఫలం చేస్తాను. దావీదా, నీ సింహాసనాన్ని నేను ఏం చేస్తానంటే స్థిరపరుస్తాను. దావీదా, నీవు చాలా శ్రేష్టమైన వ్యక్తివి, నీ పేరు మీదే ఒక పురం దావీదు పురంగా చిరస్థాయిగా నిలిచిపోద్ది అన్నంత దీవెన పొందిన దావీదు ప్రార్థనే దేవుని సన్నిధికి వెళ్ళి తన బిడ్డను బ్రతికించలేకపోయిందా? ఎందుకని అని మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా గమనించండి బిడ్డలారా. అతని ప్రార్థన దేవుడు వినలేదట. ఇందాక తమ్ముడు చదివాడు కదండి, నేను ప్రార్థన చేశాను కానీ ఆ ప్రార్థన మరలా తిరిగి ఎక్కడికి వచ్చేసింది? నా ఎదలోనికే తిరిగి వచ్చేసింది అని అన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు ఎక్కడ ప్రారంభించాడో ప్రార్థన మరలా తిరిగి అక్కడికే అతని ప్రార్థన వచ్చేసింది. అతని ప్రార్థనకు జవాబు రాలేదు, అతని ప్రార్థనకు ప్రయోజనం లేకపోయింది, అతని ప్రార్థన దేవుడు వినలేదు. దావీదు చాలా మదనపడిపోతున్నాడు. ఎందుకు నా దేవుడు నా ప్రార్థన వినలేదు? నా ప్రార్థనకి ఎందుకు ప్రతిఫలం కలగలేదు? నేను అనుకున్నది ఎందుకు జరగలేదు? నా బిడ్డ ఎందుకు బ్రతకలేదని దావీదు చాలా మదనపడిపోతా ఉన్నాడు. నా ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళలేదని తపన పడిపోతున్నాడు. ప్రియ చెల్లి, తల్లి, ప్రియ సహోదరుడా, నీవు కూడా ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ శ్రమల నుండి తప్పించబడాలని, ఆ రోగం తొలగిపోవాలని. ఇంకా ఆ రోగం ఎందుకు తొలగలేదు? ఆ బాధ ఎందుకు తీరలేదు? ఆ కష్టం ఎందుకు తీరలేదయ్యా? నేను అనుకున్నవెందుకు నా బిడ్డల బ్రతుకుల్లో జరగలేదని మదన పడిపోతున్నావా? కారణమేంటో ఈ రాత్రి ప్రభు నీతో సూటిగా మాట్లాడబోతా ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని మాటలు విను. దావీదు కూడా అలాగే తపన పడిపోతా ఉన్నాడు. నా ప్రార్థన ఎందుకు దేవుడు వినలేదు అని ఆలోచనలో మదన పడిపోతుంటుండగా తండ్రి అయిన దేవుని బిడ్డలారా, నాతాను అనే ఒక ప్రవక్తను పంపించాడు. నాతాను, నీవు దావీదు దగ్గరికి వెళ్ళు, రాజుతో మాట్లాడమన్నాడు. రాజు అయిన దావీదు దగ్గరకు నాతాను వచ్చాడు. నాతాను వచ్చి అంటాడు, మహారాజా, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. అయ్యా, మాట్లాడండి, మీ మాటలు వినడం నాకు చాలా ఇష్టం అన్నాడు. దావీదు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రవక్త అలా క్రింద నిలబడి రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజా, దావీదు మహారాజా, ఓ చిన్న కథ చెబుతాను వింటారా అన్నాడు. రాజుగారికి కథలు చెబితే వినే రోజులా? దేవుని బిడ్డలారా, వింటానన్నాడు రాజు అయిన దావీదు. అప్పుడు ఒక చిన్న కథ చెబుతా ఉన్నాడు నాతాను. అయ్యా, ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి 100 గొర్రెలు ఉన్నాయ్యా. అతడికి చాలా గొప్ప ధనవంతుడు, చాలా ఆస్తి ఉంది, చాలా ఐశ్వర్యం ఉంది. అయితే అతని పక్కనే ఒక చిన్న పేద కుటుంబం ఉందయ్యా, నిరుపేద కుటుంబం. అతడు ఒక చిన్న గొర్రెపిల్లను పెంచుకుంటా ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల ఆ ఇంట్లో ఒక మనిషిలాగా తిరుగుతూ ఉంది, లేక ఒక కూతురులాగా ఆ ఇంట్లో సంచరిస్తూ ఉంది. అటువంటి దినాల్లో రాజా, ఇదిగో ఆ ధనవంతుడింటికి కొంతమంది బంధువులు, ఆ యాత్రికులు ప్రయాణం చేస్తూ వచ్చారు. వచ్చిన వారికి భోజనం పెట్టాలి కదా. ఆ ధనవంతుడు తన 100 గొర్రెల్లో నుండి ఒక గొర్రెను తీసి గనక ఇదిగో ఆ వచ్చిన వారికి భోజనం పెడితే, ఒకవేళ 100 గొర్రెల్లో ఒకటి తీసేస్తే 99 అయిపోతాయని చెప్పి అతడు ఏం చేశాడంటే, ఆ పక్కింటోడు ఉన్నాడే పేదవాడు, నిరుపేదవాడు గొర్రె పిల్లను తీసుకొచ్చి దానిని వధించి వారికి వచ్చిన వారికి ఆయత్తం అంటే భోజనం పెట్టాడు మహారాజా అని చెప్పి ప్రవక్త అయిన నాతాను చెప్తా ఉన్నాడు. చెప్తూ ఉంటే దావీదు గారికి కోపం వచ్చేస్తుంది. రాజుగారు కదండి, కోపం వచ్చేస్తుంది, రోషం పుట్టుకొచ్చి లేచి నిలబడి అంటున్నాడు, ఎవడు వాడు? అతడికి 100 గొర్రెలు ఉండగా ఒక పేదవాడు గొర్రెపిల్ల వాడికి అవసరం వచ్చిందా? ఒక పేదవాడు గొర్రెపిల్లను తీసుకొచ్చి
భోజనం వడ్డిస్తాడా? వాడికి 100 గొర్రెలు ఉన్నాయిగా అని చెప్పి రాజైన దావీదు కోపపడి, వాడెవ్వడైనా సరే మరణమునకు పాత్రుడు, ఈ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఆ పేదవాడికి ఇవ్వాలి అని చెప్పి దావీదు లేచి నిలబడి గంభీరంగా ఓ దేవుని బిడ్డలారా చెప్పుచుంటుండగా ఏం జరుగుతుందో తెలుసా? దావీదు కోపంతో నిండిపోయి మాట్లాడుతూ ఉంటే నాతాను అనే ప్రవక్త తన శరీరమును పురికొల్పుతున్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నాతానును దర్శించి ఆత్మ పూర్ణుడైనటువంటి నాతాను లేచి నిలబడి అంటాడు, రాజా ఎవరో కాదు, నీవే రాజా, ఆ పని చేసింది నీవే అనగానే దావీదు గుండె బద్దలైపోయింది. నేనా? అవును, నీవే ఆ పని చేశావు. దేవుడు నీకు గొర్రెల దొడ్డి నుండి తీసి సింహాసనం ఎక్కించి ఇంత గొప్ప స్థాయినిచ్చి, ఇంత గొప్ప స్థాయిని, గొప్ప సిరి సంపదలను, ప్యాలెస్ను, రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తే ఊరియా విషయములో నువ్వు చేసిన పని ఏమి? ఊరియా భార్య విషయములో నువ్వు చేసిన పని ఏమి? దేవుడు చూడట్లేదు అనుకున్నావా? మనుషులు ఎవరు లెక్క చేయరు, మనుషులు ఎవరు నిన్ను పట్టించుకోరు. రాజును కదా, నేనేం చేసినా చెల్లుతుందని నీ ఇష్టానుసారంగా నువ్వు చేసిన దానిని బట్టి ఇదిగో దేవుడు నాకు ఈ విషయాన్ని చెప్పాడని అతనికి తెలియచేయగా, దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు వెంటనే ఆ సింహాసనం నుండి కుప్పకూలి క్రింద పడి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. అతని ప్రార్థన తండ్రి అయిన దేవుని సన్నిధికి చేరకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? పాపం. యేసు ప్రభు చెప్పారు, పాపుల మనవి దేవుడు ఆలకింపడని మీరెరుగరా? పాపుల మనవి దేవుడు వినడని నీకు తెలియదా? మరేం చేయాలి? దావీదు మహారాజు వెంటనే సింహాసనము నుండి కుప్పకూలి మోకాళ్ళుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో, హృదయాన్ని పరితాపముతో, తన జీవితాన్ని మార్చుకుంటూ పశ్చాత్తాపముతో రాసినటువంటి కీర్తన, తన హృదయాన్ని దేవుని పాదముల చెంత కుమ్మరిస్తూ రాసినటువంటి కీర్తన 51వ కీర్తన. చూడండి ఒకసారి. దేవా, మొట్టమొదట చిన్న అక్షరాలు ఉంటాయి చూడనా. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించయా, నీ వాత్సల్య బాహుళ్యము చెప్పున నా అతిక్రమాలు తుడిచేయి, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు చాలునన్న. భక్తుడైన దావీదు 51వ కీర్తన ఎందుకు రాశాడో తెలుసా బిడ్డ? తన జీవితాన్ని సరి చేసుకుంటూ రాసిన కీర్తన 51వ కీర్తన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులెత్తి చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. దేవుని బిడ్డలారా, నీ జీవితములో నీ ప్రార్థన పరలోకమందున్న తండ్రి వద్దకు చేరి, నీ కుటుంబం మిక్కిలి ఆనందముగా, నీ కుటుంబం దేవుని చేత దీవించబడాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అంటే నీ ప్రార్థన ఆకాశమందున్న పరలోకమందున్న తండ్రి దగ్గరకు చేరాలి అంటే నీ పాపమును నీవు ఒప్పుకొని పశ్చాత్తాపపడి నీ హృదయాన్ని దేవుని సన్నిధిని కుమ్మరిస్తే గనక ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభునామాన్ని మహిమపరచుదము. పరలోకమందున్న తండ్రి వద్దకు చేరడానికి, ఇశ్రాయేలు జాతి మిక్కిలి ఆనందంగా బ్రతకడానికి, దేవుడు వారి ప్రార్థనకు జవాబులు ఇవ్వడానికి, దేవుని దీవెనలు ఆ కుటుంబాల మీద కుమ్మరించబడ్డానికి కారణం ఏంటో తెలుసు అండి? పరిశుద్ధత. ఏంటి చెప్పండి? పరిశుద్ధత. చదువుదాం దేవుని వాక్యాన్ని. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం.
పవిత్రపరచుటకై వెరీ గుడ్. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. చూడండి, జాగ్రత్తగా వినండి. హిజ్కియా రాజు కాలముకు ముందు రాజులు ఏం చేశారు అంటే దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచారు. దేవుని ఆలయములో ఉండకూడని అపవిత్రమైన వాటిని పెట్టారు. అపవిత్రమైన సామాగ్రి అంతా పట్టుకొచ్చి దేవాలయములో పెట్టారు. దేవుని ఆలయాన్ని మూసేశారు. దేవుని ఆరాధనలు జరగడం లేదు. పరిశుద్ధుడైన తండ్రికి మహిమ చెల్లించకుండా అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నారు. అటువంటి దినాలలో రాజైన హిజ్కియా అలాగనే ఇశ్రాయేలు ప్రజలు లేవీయులు ఏం చేశారు అంటే దేవాలయము లోపలి భాగానికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళారటండి? లోపలి భాగానికి వెళ్ళి వారికి కనబడిన ప్రతి విధమైన నిషిద్ధమైన వస్తువులు, అపవిత్రమైన వస్తువులు, పనికిరాని వస్తువులు, దేవునికి అయిష్టమైన పనికి మాలిన వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఏమండి వాటిని కిద్రోను వాగులో పారేశారు. కిద్రోను వాగు అంటే ఏంటో తెలుసండి? అందులో ఏది పడినా మరలా తిరిగి తీసుకునే అవకాశమో ఉండదు. అలాంటి వాగులో ఆ అపవిత్రమైన సామాగ్రి, నిషిద్ధమైన సామాగ్రి అంతా అందులో పడేశారు. దైవ జనాంగమా, ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు మిక్కిలి ఆనందంగా వారిని దీవించడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి ప్రార్థన పరలోకమందున్న తండ్రి వద్దకు చేరడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు ఏం చేశారు అంటే దేవుని ఆలయాన్ని పవిత్రపరిచారు. దేవుని బిడ్డలారా, దేవుని ఆలయాన్ని ఏం చేశారు? పవిత్రపరిచారు. దైవ జనాంగమా, సంఘములో అపవిత్రమైన కార్యక్రమాలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పనులు సంఘములో ఉండడానికి వీలు లేదు. ఎందుకనగా సంఘము క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎప్పుడు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా, దేవాలయం ఎప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. అపవిత్రమైనది ఏది దేవాలయములో చేరడానికి వీలు లేదో. ఎన్నటెన్నటికి దేవుని మందిరానికి పరిశుద్ధతయే అనుకూలమని బైబిల్ చెప్పుచున్న సత్యం. దేవాలయాన్ని వారు ఏం చేశారమ్మా? బాగు చేశారు. బాగా గమనించండి. ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నప్పుడు చెరలో ఉన్నటువంటి ప్రజలను 3 తపాలుగా 3 విడతలుగా బయటికి తీసుకొచ్చాడు దేవుడు. చెర నుండి తీసుకొచ్చాడు. చెర నుండి తీసుకురావడంలో మొట్టమొదట విడత ఎవరిని తీసుకొచ్చాడో తెలుసా? ఎవరైతే దేవుని ఆలయం కొరకు తపన కలిగి ఉన్నారో, దేవుని మందిరం కొరకు తాపత్రయం కలిగి ప్రార్థనలు చేస్తూ కన్నీళ్లు విడుస్తూ దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని మందిరములో ఆయన ఆరాధించాలని, దేవుని ఆలయం మూసివేయబడింది, అది తెరవబడాలి, పరిశుద్ధపరచబడాలని ఎవరైతే కోరుకున్నారో ఆ ప్రజలను దేవుడు మొట్టమొదట ఆ చెరలో నుండి బయటికి తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గట్టిగా మహిమ పరుచుదాం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరం కోసం ఆలోచించే ఏ కుటుంబము నుండి అయినా శ్రమలలో నుండి దేవుడు బయటికి తీసుకొస్తాడో, దేవుని ఆలయం కోసం ఆలోచించే ఏ కుటుంబమైనా శ్రమల్లో ఉంటే మొట్టమొదట ఆ శ్రమల నుండి దేవుడు తప్పిస్తాడు. జాగ్రత్తగా గమనించండి. నీకు నీ కుటుంబానికి మందిరము కొరకైన ఆలోచన ఉండాలి, సంఘం కొరకైన తపన ఉండాలి. అలాంటి తపన ఉంటే నీవెటువంటి చెరలో ఉన్నా, ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి వ్యాధిలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. బయటకు తీసుకురావాలి అంటే నీకు ఎలాంటి మనసు ఉండాలో తెలుసా? దేవుని మందిరమును గూర్చిన ఆలోచన ఉండాలి, దేవుని సంఘమును గూర్చిన ఆలోచన ఉండాలి. బిడ్డలారా,
అలాగ నీకుంటే దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు ఆ వ్యాధి నుండి, దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు ఆ శ్రమల నుండి, దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు ఆ కష్టాల నుండి. అలా తీసుకురావాలంటే నీ మనసులో దేవుని గూర్చిన ఆలోచన ఉండాలి. ఏం చేశారు వాళ్ళు? దేవుని ఆలయము లోపలి భాగానికంట వెళ్ళి నిషిద్ధమైన వస్తువులన్నిటి తీసుకొచ్చి వారు బయట పారేశారు. ఆనాడున్నటువంటి ప్రజలు ఆనాడున్న దేవాలయాన్ని బాగు చేశారు. మరి ఇప్పుడు బైబిల్ ఏం చెప్పుచుంది? బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరెరుగరా. చాలు నాన్న. ఇక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీ దేహము ఏమై ఉంది? దేవుని ఆలయం. ఇప్పుడు చెప్పండి, మీ దేహం అనే దేవుని ఆలయములో అంటే మీ హృదయములో ఎన్ని అపవిత్రమైన తలంపులున్నాయి, ఎన్ని నిషిద్ధమైన ఆలోచనలున్నాయి, దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమాలు మన బ్రతుకుల్లో ఉన్నాయి. ఆలోచించండి. నీ హృదయం ఎలాగుంది? నీ తలంపు ఎలాగుంది? చెప్పనా? మానవుని హృదయం ఎలాగుందో ఎవరికి తెలుసండి పాస్టర్ గారు? భార్య హృదయం భర్తకు తెలుసా? భర్త హృదయం భార్యకు తెలుసా? తండ్రి హృదయం కొడుకు తెలుసా? కొడుకు హృదయం తండ్రికి తెలుసా? ఎవరికి తెలుసండి? పాస్టర్ గారి హృదయం విశ్వాసులకు తెలుసా? విశ్వాసుల హృదయాలు పాస్టర్ గారికి తెలుసా అండి? తెలియకపోవచ్చు. కానీ అందరి హృదయాలు ఎరిగిన వాడు కాయనున్నాడు. అందరి అంతరంగాలు ఎరిగిన వాడు కాయనున్నాడు. ఆయన చెబుతున్న మాట విందాం. ఆయన ఏం చెబుతున్నాడు? మార్కు సువార్త ఏమున్నాయో హృదయములో 7వ అధ్యాయం నాన్న. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా యేసయ్య మాటలు ఎంత బాగుంటాయో చూడండి. అర్థం లేకుండా, వివరం లేకుండా యేసయ్య ఏమి మాట్లాడాడు, ఎంత అర్థవంతంగా చెప్తున్నారు. లోపల నుండి అని అనగా, రైట్, మనుషుల హృదయములో నుండి. ఎక్కడి నుంచమ్మా? మనుషుల హృదయములో నుండి. లెక్క పెట్టండి. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఎన్నమ్మా ఇవి? 13 ఉన్నాయి నాన్న. 13 ఉన్నాయి. ఈ 13 మంచివా చెడ్డవా? అదిగో యేసయ్య చెబుతున్నాడు, ఈ చెడ్డవన్నీ లోపల నుండి, మనుషుల హృదయములో నుండి బయటకు వచ్చి మనుషుని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. ఈ 13 ఉన్నాయే, ఈ 13 కూడా మానవుని హృదయములో ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. ఏం చేస్తున్నాయమ్మా? మనం తినేదేది మనల్ని అపవిత్రపరచట్లా. మనం ఏమనుకుంటామంటే, మనం తినేది మనల్ని అపవిత్రపరుస్తుంది అని అనుకుంటాం. అది తినకూడదు, ఇది తినకూడదు, నెమరు వేసేది తినకూడదు, డెక్కలు లేనిది తినకూడదు, నెమరు వేయనిది తినకూడదు, డెక్కలు కలిగినది తినకూడదు, ఒంటి డెక్క కలిగినది తినకూడదు. ఇలాగా మానవుడు రకరకాల ఆలోచనలతో అది తినొచ్చు, ఇది తినకూడదనే నిస్సందేహమైనటువంటి విషయాల్లో మగ్గిపోతున్నాడు. అసలుకు ఏం చెబుతుందంటే బైబిల్, లోపల నుండి బయటకు వచ్చేవే మనుషులు ఏం చేస్తున్నాయి అంటండి? అపవిత్రపరుస్తున్నాయి. కొంతమంది ఉంటారండి, నోరు తెరిస్తే బూతులు, పచ్చి బూతులు. ప్రార్థనలో చూడండి, దేవుని ఆలయంలో చూడండి,
ఎంత చక్కగా పాడతారంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పక్కింటి వాళ్ళతో, నువ్వు నాశనం అయిపోనా, నిన్ను గోతులెట్టేయ్యా, నీ బూడిదెత్తేయ్యా, నువ్వు అట్టయిపోనా, నువ్వు ఎట్టయిపోనా, నువ్వు మట్టయిపోనా. నోరు తెరిస్తే ఎంత అపవిత్రత. పూర్వపు స్త్రీలు ఏమండి, వెనక్కి దువ్వుకొని పాపిడి తీసుకుని మూడో జాడో వేసుకునేవారంట. ఎవరో పూర్వపు స్త్రీలు. మరి ఇప్పుడు అట్టుంటున్నారా? వెనక జుట్టంతా తీసుకొచ్చి ఎదరెడుతుంది కొప్పు. ఏంటమ్మా అని అడిగితే పప్పు అంటుంది, ఇంటికి తెస్తుంది పెద్ద ముప్పు. అర్థమైందా మీకు? వెనక జుట్టంతా తీసుకొచ్చి ఎదరెడుతుంది కొప్పు. ఏంటంటే పప్పు అంటది, ఇంటికి తెస్తుంది పెద్ద ముప్పు. పోనీ ఈడైనా బాగున్నాడు ఆ కుర్రోడంటే, ఆడేమో చుట్టూరు డెప్ప పైన రొప్ప, ఇంటికి తెస్తాడు పెద్ద రొంపు. అర్థమవుతుందండి? డ్రెస్సింగ్ స్టైల్ బాగోలేదు, కటింగ్ స్టైల్ బాగోలేదు, హెయిర్ స్టైల్ బాగోలేదు, మాట తీరు బాగోలేదు, జీవితాలు బాగోలేదు, హృదయాంతరంగాలు పాడైపోయి, మానవ జీవితం పాడై పతనమై, హృదయం చెడిపోయి, హృదయం అపవిత్రమైపోయి, దేవునికి దూరమైపోయి ఈ లోకంలో మానవుడు నశించిపోతా ఉన్నాడు. అందుకనే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదట నీ హృదయం అనే దేవుని ఆలయం పరిశుద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. నీ హృదయము శుద్ధవ్వాలి, నీ హృదయం కడగబడాలి, నీ హృదయం పవిత్రం అవ్వాలి. అందుకోసమే ఈ కూటాలు. డబ్బులు ఎక్కువై కాదు, పని పాట లేక కాదు. కొందరైనా పరిశుద్ధపరచబడాలి, కొందరైనా దేవునికి దగ్గర అవ్వాలి, కొందరి హృదయాలైన వాక్యం అనే ఉదక స్నానము చేత శుద్ధి చేయబడి దేవుని ఎదుట నిష్కళంకులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా నిలబడాలన్నది దేవుని తలంపు. ఆమెన్ చెప్పరే? ఆమెనంటే మీ సొమ్మేమని పోద్దేటి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎట్టెట్టుకు బాగా చెప్తారండి, అట్టాంటి వాటికి చెప్పరు. ఎంత మంచోళ్ళరా మీరు. ఒక ఆయన అన్నాడు, 100 మంది మగోళ్ళు ఏ గొడవ ఉండదంటండి. ఏమండి, 2 ఆడోళ్ళు కూర్చుంటే కొంపలు అంటుకుపోతాయి అన్నాడు ఒక ఆయన. నేను అనలా. మరి మీరేమంటారు? మీరు అదే అంటారు. ఒక ఆడ మనిషికి తెలిస్తేనంట ఊరంతా తెలిసినట్టేనంట. ఏ అంటే, పిన్నే ఆ పిల్లోడు ఈ పిల్ల 3 నెలలంట. అవ్వా, నా కడుపులో తీసి నీ కడుపులో వేస్తున్నాను పిన్నే, ఎవరికి చెప్పమోకంటది. ఈవిడికి తీరిపోద్ది, ఆవిడికి పెరిగిపోద్ది. ఇంకా ఆవిడ చూడండి, ఆంటీ ఇట్టారా ఆ పిల్లోడు ఈ పిల్ల 3 నెలలు. అవ్వా, నా కడుపులో తీసి నీ కడుపులో వేస్తున్నాను అక్క. ఆంటీ ఎవరికి చెప్పమోకండి, ఈవిడికి తీరిపోద్ది. ఒక్క ఆడ మనిషికి తెలితేనంట ఊరంతా తెలిసినట్టేనంట. అంత మంచోళ్ళు మరి మీరు. దేవుని స్తోత్రం చెప్పుకోండి. అందుకే మిమ్మల్ని అట్టుకుని చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ విశ్వాసం ఎలా ఉండాలో చెప్తున్నాను వినండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు పూర్తి చేయాలి మీరు. సిబిసిఎన్సి బాప్టిస్ట్ సంఘం అంటే సామాన్యం కాదు. వాక్యం ఎరిగిన వారు, ప్రార్థనా పరులు, దేవుని వాక్యం కొరకు ఆసక్తి కలిగిన పిల్లలు మీరు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై. చెప్పండి, అపవిత్రమైన వట్టి మాటలకి ఎట్టుండాలి నాన్న? దూరంగా ఉండాలి నువ్వు. ఎవరైనా అక్కడక్కడ కొంతమంది ఆయా గుమ్మాల దగ్గర కూర్చుని కొంతమంది కూర్చుని మాట్లాడుకుంటారంటగా. ఏటి ఆ సంగతి ఈ సంగతి లేనిపోని సంగతులన్నీ కూర్చుని మాట్లాడుకుంటారంట. వాక్యం మాట్లాడుకోరు వీళ్ళు. పాస్టర్ గారు ఈ ఆదివారం నోవా గారు మంచి వాక్యం చెప్పారు పిన్నే, నువ్వు రాలేదు కానీ అద్భుతమైన వాక్యం చెప్పారు. ఆ వాక్యంలో నేను ఎంతో బలపడ్డాను. ఇవి ఏముండో ఎవరో చెప్పుంటారు మన పాస్టర్ గారికి, అందుకే ఈ ప్రసంగం చేశాడు ఈ వారం, నీకు తెలదు పిన్నే, నువ్వు రాలేదో.
ఇలాంటి వార్తలు చెబుతారు. ఒకవేళ జాగ్రత్త గమనించండి, గుండెల్లో పెట్టుకోండి ఈ మాట, గుండెల్లో పెట్టుకోండి. ఎవరైనా నలుగురు కూర్చుని లేక నిలబడి అనవసరమైన ఆ ఇంటి ఈ ఇంటి సంగతులు చెప్పుకుంటూ ఉంటే నీవక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. సంగమా, నీవు అక్కడ ఉండటానికి వీల్లేదు, లేచి నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఏమిటి ఆ సిస్టర్ వెళ్ళిపోతుంది, ఆ పక్కన్నవాడు చెప్పుద్ది, ఇలాంటి మాటలంటే ఆవికి ఇష్టం ఉండదు, ఆ అక్కకే ఇలాంటి మాటలంటే ఇష్టం ఉండదు, ఆ అక్కకి ఇలాంటి కబుర్లు నచ్చో, అందుకే మన దగ్గర నుంచి ఏం చేస్తుంది, ఆమె లేచి వెళ్ళిపోతుంది. నువ్వు లేచి వెళ్ళిపోవాలి. పనికిరాని కబుర్లు, పనికిమాలిన కబుర్లు చెబుతూ హృదయములో నుండి బయటకు వచ్చే ప్రతి మాట నిన్నేం చేస్తుందో తెలుసా? అపవిత్రపరుస్తుంది. నీ హృదయం, నీ దేహం దేవుని ఆలయం. ఆ దేవుని ఆలయాన్ని ఏం చేయాలి? హృదయ లోతుల్లో దాగి ఉన్నటువంటి ఆ చెడుగును, ఆ పాపాన్ని, ఆ వ్యర్థమైన అపవిత్రమైన మాటలకు నీవు దూరంగా బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, పరిగెడుతున్నావు అలాంటి కబుర్లకి, సోది కబుర్లకి పరిగెడుతున్నావా? పనికిరాని కబుర్లు చెప్పుకోవడానికి పరుగులు ఎడుతున్నావా? అందుకే నీ జీవితంలో నుండి ఆ రోగం, ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ, ఆ వ్యాధి నిన్ను పట్టి నీ కుటుంబాన్ని శ్రమ నిలయంగా మార్చేస్తుంది. వాటి నుండి నువ్వు దూరంగా బ్రతకడం నేర్చుకోవాలి. చెడంతా కూడా నీ హృదయంలో నుండి బయటకు పోవాలి. మంచి విషయములే, సద్విషయములే నీ హృదయములో నుండి రావాలి, కానీ చెడ్డ విషయాలు నీ హృదయములో నుండి బయటికి రావడానికి వీలు లేదు. దేవుని బిడ్డ, నీ ప్రార్థన దేవుడు, పరలోకమందున్న దేవుడు విని నీ కుటుంబాన్ని మిక్కిలి ఆనందంగా, నీ కుటుంబాన్ని దీవించాలి అని అనుకుంటే గనక నీ హృదయం పవిత్రపరచబడాలి. పరిశుద్ధత, పవిత్రత అనేటువంటిది ఈ కడవరి దినాల్లో సంఘానికి అవసరమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పుచున్న సత్యం ఇది. దేవుని బిడ్డలారా, దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకలు కూడా నేల రాలవని బైబిల్ చెబుతుంది. దేవుని సెలవు లేకుండా ఒక పూట భోజనం చేయుట ఎవనికి సాధ్యమని బైబిల్ చెబుతున్న సత్యం. ఈనాడు దేవుడు నీకు అన్ని సమృద్ధిగా అనుగ్రహించాడంటే దానికి కారణం దేవుని సన్నిధానములో నీ హృదయాన్ని పవిత్రపరుచుకోవడానికి పరిశుద్ధపరుచుకోవలసినటువంటి అవసరత నీ జీవితములో ఉన్నదని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దావీదు తన జీవితాన్ని ఎలాగూ సరి చేసుకున్నాడో నీ జీవితాన్ని కూడా నువ్వేం చేసుకోవాలి చెప్పండి? సరి చేసుకోవాలి. ఎంతమంది అద్దం దగ్గరికి వెళ్తారండి? అద్దం తెలుసా అండి? ప్రార్థనకు వచ్చేటప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళి ఎంతమంది వచ్చారు? చెయ్యేస్తారు. మీరు ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు. మరి అందరూ వెళ్ళారు కదా. ఎందుకు వెళ్ళారు? అద్దం దగ్గరికి ఎందుకు వెళ్తాం? మన ముఖంలో ఏమైనా కళ తప్పిందా? ముఖంలో ఏమైనా మచ్చలు ఉన్నాయా? ముఖం ఏమైనా సరిగా లేదా? వికారంగా ఉందా? మన పాపిడి ఏమైనా తప్పిందా? పప్పు ఏమైనా తప్పిందా? కొప్పు ఏమైనా తప్పిందా అని అద్దం దగ్గర ఏం చేస్తామంటే సరి చేసుకుంటాం మన ముఖాన్ని. అవునా? సరి చేసుకుంటాం. బైబిల్ గ్రంథం అనే పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు నీ సహజ ముఖాన్ని ఎలాగైతే అద్దంలో చూసుకుని సరి చేసుకుంటున్నావో, నీ హృదయం అనే హృదయంలో దేవుని వాక్యము ద్వారా నీ హృదయములో ఉన్నటువంటి ఆ చెడుగంతా కూడా సరి చేసుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. అద్దం వంటిది దేవుని వాక్యం. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాన్ని సరి చేస్తుంది, మన బ్రతుకును సరి చేస్తుంది. సరి చేసుకునే జీవితం మనం కలిగి ఉండాలి బిడ్డలారా. మన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకొని, మన బ్రతుకును దేవుని కొరకు అంకితం చేసుకొని సరి చేసుకునే లక్షణం మనకుందా? సరి చేసుకుంటున్నామా? ఈ రోజుల్లో చూస్తుంటే యవ్వన పిల్లలు, చిన్న వయసులో యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు ఏమండి పాడైపోతున్నారండి. చాలా లోకములో విచ్చలవిడిగా చెడిపోతున్నారండి.
చెడిపోవటానికి, పడిపోవటానికి, పాడైపోవటానికి కారణం చెప్పనా? ఒకటి వెండి తెర. ఏంటి చెప్పండి? వెండి తెర. 2 బుల్లి తెర. 3 చిట్టు తెర. అర్థమైందా మీకు? ఒకటేమో వెండి తెర, సినిమా హాల్. ఏమండి, బోళాశంకర్ సినిమా, చిరంజీవి గారి సినిమా బోళాశంకర్ రిలీజ్ రోజున సినిమా హాల్ దగ్గర తొక్కిసలాట్లో చనిపోయిన యేసురత్నం. ఎవరంట? యేసురత్నం. ఎక్కడ చనిపోయాడు? ఒక సినిమా హాల్ దగ్గర. దేవుని బిడ్డలారా, పేరు కాదండి, బ్రతుకు బాగోవాలి. పేరు కాదు, వెతికి 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 విలువైన పేర్లు పెట్టుకోవడం కాదు, పెట్టుకోవద్దని నేను చెప్పట్లేదు. కానీ పేరుకు తగ్గ తీరు, పేరుకు తగ్గ బ్రతుకు మనకుందా లేదా అన్నది మనం ఆలోచించాలి. ఏమండి, సీరియల్ కొడుకు అడిగాడట, అమ్మా సెల్ ఫోన్ ఇయ్యే అని అడిగాడట. రేయ్, సెల్ ఫోన్ ఏంట్రా నీకు? నోరు మూసుకో, కూర్చో, హోంవర్క్ రాసుకో అని చెప్పి వాడిని డెప్ మీద నాలుగు డెప్ మీద టెపేలు అందించి ఈవిడేం చేస్తుందంటే ఉల్లిపాయ పకోడీ వేసుకుని సీరియల్ పెట్టుకుని కాళ్ళు చాపుకుని టీవీ చూస్తా పకోడీ తింటుందంట. వీడిని ఏం చేయమంది? హోంవర్క్ రాయ్ అంది. వీడికి కోపం వచ్చేసింది. నిజమండి, కోపం వచ్చేసింది. బ్యాట్ ఉంటుంది కదండి, క్రికెట్ ఆడతారు. ఏంటి ఎప్పుడు చూడలేదా? క్రికెట్ ఆడతారు, బ్యాట్ అది అట్టుకుని వచ్చి వెనకాల నిలబడి 6 కొట్టినట్టు కొట్టాడండి వాళ్ళ అమ్మ తలకాయ మీద పెడేలమని. అక్కడికక్కడే రక్తం బళ్ళుమని, బుర్ర బద్దలయ్యి రక్తం బళ్ళుమని బయటకు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. దేవుని బిడ్డలారా, ఎలాగుంది సమాజం? నువ్వేం చేస్తున్నావు? నీ బిడ్డలకేమో బుద్ధి చెబుతున్నావు, నువ్వేమో గడ్డి తింటున్నావు. వాళ్ళకు చెప్తావు నువ్వు సరిగా ఉన్నావా? వాళ్ళని సరి చేయాలి అంటే నువ్వు సరి అవ్వాలి. వాళ్ళు సరి అవ్వాలంటే మనం సరి చేసుకోవాలి మన బ్రతుకుని. దేవుని బిడ్డలారా, చిట్టి తెర. ఏంటండి చిట్టి తెర? ఈ సెల్ ఫోన్కి నేను పెట్టిన పేరేంటంటే కర్ణపెచాచి. ఏం పేరు? కర్ణపెచాచి అంటే కర్ణబేరి, చెవి కదండి, కర్ణబేరి. ఈ చెవికి పట్టుకున్న పిశాచి ఎవరు చెప్పండి? చెప్పండిరా. ఎట్ట పట్టుకుంటే ఫోన్ వస్తేనంటండి, ఇక్కడ బట్టలు అక్కడ పెట్టి, అక్కడ బట్టలు ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టిన బట్టలే మళ్ళీ ఇంకో చోట ఎట్టి, అక్కడ పెట్టిన సాల్తీ ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టిన సాల్తీ ఇంకో చోట ఎట్టి, అక్కడ పెట్టింది ఇక్కడ పెట్టి, చేసిన పనే మరలి చేస్తారంట కదండి. దేంట్లో పడి? ఫోన్లో పడి. కూరలు మాడిపోతున్నాయి, అన్నాలు మాడిపోతున్నాయి, ఏమండి, పనులన్నీ ఆగిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ చిట్టు తెర నీ జీవితాన్ని ఏం చేస్తుంది? సరి చేస్తుందా? నిన్ను సరి చేయగలిగిన వాడు, నీ జీవితాన్ని దిద్దగలిగిన వాడు వాక్యమై ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరూ చూస్తున్నప్పుడు నువ్వు చూసేటువంటి సెల్ ఫోన్ విధానం వేరు. ఏం చూస్తావు? వాక్యం చూస్తావు నీ సెల్ ఫోన్లో. ఎవరు లేనప్పుడు ఏం చూస్తున్నావు నువ్వు అన్నది, అది అసలు నీ జీవితం. ఎవరు లేరు, నువ్వొక్కదానివే ఉన్నావు, అప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి నువ్వు ఏ వీడియోలు చూస్తున్నావు, ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నావు, ఎలాంటి టిక్ టక్కులు చూస్తున్నావు, ఎలాంటి రీల్స్ చూస్తున్నావు అన్నది, అది అసలు నీ జీవితం. అందరున్నప్పుడు చూసేది వేరే, అందరున్నప్పుడు పెట్టే ఛానల్స్ వేరే. శుభవార్త, గ్రేస్ ఛానల్, రక్షణ ఛానల్,
ఎవరు లేనప్పుడు నువ్వే ఛానల్లో ఉన్నావో అది నీ అసలు బ్రతుకు, అది నీ రియల్. అందుకనే పాడైపోయిన నీ హృదయం, చెడిపోయిన నీ హృదయం, అపవిత్రమైపోయిన నీ హృదయం ఏమవ్వాలి అని దేవుడు కోరుతున్నాడు అంటే నీ హృదయం పరిశుద్ధపరచబడాలి, అపవిత్రమైనవన్నీ బయటికి తొలగిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు నువ్వు మోకరిల్లి తండ్రి అని పిలిస్తే తనయుడా అని ఆయన పలుకుతాడు. మిక్కిలి ఆనందం నీ కుటుంబములో నిలవవుతుంది. గొప్ప దీవెనలు నీ కుటుంబం మీదకి కుమ్మరించబడతాయి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో మొట్టమొదట నీ ప్రార్థన ఆకాశమునున్న తండ్రి వద్దకు చేరాలి అంటే ఇదిగో వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసండి. దేవాలయాన్ని పరిశుద్ధపరిచారు, నిషిద్ధమైన వాన్ని తీసిపారేశారు. కాబట్టి క్రైస్తవ సంఘమా, దైవ జనాంగమా, నీ హృదయములో ఉన్న చెడుగు అపవిత్రత అంతా నీవు తీసి పారేసుకుని నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకోవాలి. యేసయ్య మొట్టమొదటి రాకడ పాపిని రక్షించడానికి వచ్చాడు. రెండవ రాకడ దేని కొరకు వస్తున్నాడో తెలుసండి. పాపుల కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు ఆయన వస్తున్నాడు. పరిశుద్ధ సంఘం కొరకు ఆయన వస్తున్నాడు. నిష్కలంకమైన సంఘం కొరకు ఆయన వస్తున్నాడు. గనుక ఈనాడు దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ తన అపవిత్రమైన జీవితాన్ని పోగొట్టుకొని పరిశుద్ధంగా బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. గట్టిగా ఒకసారి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మరొక దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. అంతటా హిజ్కియా మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొని దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని రండని ఆజ్ఞయ్యగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని వచ్చిరి. చాలు నాన్న. మొట్టమొదట ఇశ్రాయేలు చేసిన పని ఏమిటంటే దేవుని ఆలయాన్ని పవిత్రపరిచారు. రెండవది సింపుల్గా చిన్న వాడిలో చెబుతున్నాను మీకు, కృతజ్ఞత దేవునికి చెల్లించారు. ఏం చెల్లించారమ్మా చెప్పండరా? కృతజ్ఞత. దేవునికి ఏం చెల్లించారు వాళ్ళు? కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఉన్నారు. రాజైన హిజ్కియా చెప్పాడు, ఇదిగో శత్రువుల చేతిలో నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడు. భయంకరమైన రాజుల పరిపాలనలో నుండి దేవుడు మనల్ని విమోచించాడు. మరణము మనలను దాటిపోయింది. మరణపు ఉరులు మనలను తప్పించుకుని దేవుడు మనల్ని సజీవంగా కాపాడాడు. మనకంటే గనులు, గొప్పవారు, ధనవంతులు, రాజులు ఎందరో చనిపోయారు. కానీ దేవుడు మనల్ని సజీవంగా కాపాడాడు. కాబట్టి మనము దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి అని చెబితే ఇశ్రాయేలు వారందరూ కూడా రాజు చెప్పింది చెప్పినట్లుగా కృతజ్ఞతలు చెల్లించారు. ఏవండి, ఈనాడు మన కుటుంబాలలో దేవుని పట్ల కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కలిగి మనము జీవిస్తున్నామా? కృతజ్ఞత భావం మన కుటుంబంలో, మన బ్రతుకుల్లో ఉన్నదా? గడిచిన వత్సరాల్లో మర్చిపోయావు. 2019, 2020 మరిచిపోయావు. ఏమంటారు దాన్ని? గట్టెక్కేసావుగా. కాలం గడిచిపోయిందిగా, మరిచిపోయావు. కరోనా అనేటువంటి మహమ్మారి ఈ ప్రపంచం అంతటి మీద విజృంభించినప్పుడు దేవుని బిడ్డలారా, తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి రాక, ఎవరు తుమ్మినా కానీ భార్య అయినా భర్త దగ్గరకు రాలేదు, భర్త అయినా భార్య దగ్గర నిలబడలేదు. కన్న తల్లిదండ్రులైనా బిడ్డల ముందు నిలబడలేదు. కన్న బిడ్డలైన తల్లిదండ్రులను చూడడానికి వీలు లేనటువంటి భయంకరమైనటువంటి మహమ్మారి ఈ ప్రపంచం మీద పడి కొన్ని కోట్ల మందిని దేవుని బిడ్డలారా తన గర్భములోనికి తీసుకుందే.
కరోనా మహమ్మారి వల్ల దేవుని బిడ్డలారా కొంతమంది చనిపోతే కనీసం చూడటానికి కూడా పరిస్థితి లేనటువంటి దినాల్లో గడిచిపోయాయే. ఎవరమ్మా? అయ్యా, నా భర్త కరోనా వల్ల చనిపోయాడయ్యా. ఎక్కడా? పలానా హాస్పిటల్లో. ఇదిగో నువ్వు ఇక్కడ లైన్లో నిలబడు. ఆ యొక్క అద్దాలలో నుంచి అక్కడ రన్నింగ్ వెళుతుంది. ఆ పడకల మీద 201, 3, 16, 21, 204, 216 అనే నెంబర్లు వెళ్తున్నాయే. మీ భర్త నెంబర్ ఎంత అంటే 18వ నెంబర్ అండి. అదిగో అదిగో ఆ లైన్లో వెళ్ళిపోతుంది. ఆ 18వ నెంబరు నీ భర్తది అంటే అలా కళ్ళారా చూసి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకోవడానికి తప్ప దహన సంస్కారాలు చేయటానికి కూడా వీలు లేకుండా ఈ లోకములో ఎందరో మహానుభావులు, ధనవంతులు, జ్ఞానవంతులు, అందం కలిగిన వారు, గొప్పవారందరూ కాలగర్భంలో కలిసిపోయారే. పోనీ ఇప్పుడేమైనా బాగున్నామంటే ఆనాడు భయపడి వేయించుకున్నాము వ్యాక్సిన్. 1, 2, 3 అనే వ్యాక్సిన్లు. ఆ వ్యాక్సిన్ల వల్ల మరి దేని వల్ల ఈ మధ్య కాలములో ప్రతి వాని గుండె బలహీనమైపోయింది. హార్ట్ అటాకులు ఎక్కువ వస్తున్నాయి. కాస్తంత గుండెల్లో నొప్పుకుందండి అంటున్నాడు. తెల్లారేటప్పటికి పడకల మీద నుండి ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాడే. నొప్పి అని చెబుతున్నాడు. ఆ యొక్క హాస్పిటల్కి వెళుతుంటే దేవుని బిడ్డల స్టంట్లు వేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితులు! చుట్టూతా రోగాలు, చుట్టూతా సమస్యలు, చుట్టూతా భయంకరమైన మరణం విలయ తాండమాడుతుంటే దేవుడు నిన్ను సజీవమైన లెక్కల్లో నిన్నుంచాడు కదా. దేవుడు నిన్ను సజీవురాలుగా, సజీవుడిగా దేవుడు నిన్ను కాపాడలేదా? ఎన్నో రోగాలు దేవుడు తప్పించలేదా? ఎన్నో మరణకరమైన సందర్భాల్లో దేవుడు నిన్ను కాపాడలేదా? ఎన్నో అపాయాల నుండి దేవుడు నిన్ను తప్పించాడు, నిన్ను సంరక్షిస్తూ వచ్చాడు. కాబట్టి నీవు దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత. కృతజ్ఞత. బైబిల్ గ్రంథములో కృతజ్ఞత కలిగిన భక్తులందరూ కూడా దేవుని దీవెనలు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. ఏమయ్యారట? కృతజ్ఞత లేని వాళ్ళందరూ ఏమైపోయారు? వేల కొలదిగా కూలిపోయారు. మరి నీ జీవితంలో ఏముంది? ఉందా కృతజ్ఞత దేవునికి? బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం. 86వ కీర్తన 12వ వచనం చదువునన్నా. రైట్. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ఇక్కడ భక్తుడు అంటాడు, నా పూర్ణ హృదయముతో నేను ఏం నీకు చెల్లిస్తాను? కృతజ్ఞతలు చెల్లిస్తానయ్యా. నిత్యము నీ నామాన్ని మహిమపరుస్తాను, నిన్ను స్తుతిస్తానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకు? అక్కడ 13వ వచనంలో చెబుతాడు, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి. ఎంత అధికమైందో చెబుతున్నాడు. పాతాళపు అగాధము నుండి నా ప్రాణాన్ని నువ్వు తప్పించావయ్యా. నా ప్రాణాన్ని నువ్వేం చేశావు? తప్పించావు తండ్రి. నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతలు ఎందుకు చెబుతున్నానో తెలుసా? నా దేవా, నా ప్రభువా, నా ఎడల నీవు చూపిన కృప అంతా ఎంత కాదయ్యా, అధికమైన కృప. దేవుని బిడ్డ, 2025వ సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడి 26వ సంవత్సరాన్ని దయా కిరీటంగా నీకిచ్చి ఈరోజు ఎంత కృప, అధికమైన కృప నీ పట్ల చూపాడే, నీ బిడ్డల పట్ల చూపాడే, నీ భర్త పట్ల చూపాడే, నీ భార్య పట్ల చూపాడే, నీ రక్త సంబంధుల పట్ల చూపించాడు గనక ఇదిగో భక్తుడు అంటాడు, పాతాళపు అగాధము నుండి. అంటే దాని అర్థం చావు నుండి నన్ను తప్పించావయ్యా, మరణము నుండి నన్ను తప్పించావయ్యా, పాతాళపు అగాధము నుండి నన్ను తప్పించావు ప్రభువా. అందుకు నీకేం చెల్లిస్తాను? నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. అమ్మా,
బాబు, నీ జీవితంలో అడుగడుగున దేవుడు నిన్ను కాపాడాడయ్యా. అనుక్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడాడు. ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉన్నావంటే ఆ దేవుడు అధికమైన కృప నీ మీద ఉంచాడు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే ఆయన అధికమైన కృప. నువ్వు అనుకుంటున్నావేమో నా బలం, నా ధనం, నా బంధువులు, నాకున్న బిల్డింగు, నాకున్నటువంటి ఆస్తి, నాకున్న సిరి సంపదలు, నాకున్న బంగారం, నా గొప్పతనాన్ని బట్టి, నా బలాన్ని బట్టి అనుకుంటున్నావేమో. లేదు దేవుని బిడ్డ, బలవంతులెందరో, ధనవంతులెందరో, జ్ఞానవంతులెందరో ఈ లోకాన్ని చిటుకులో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు నేను ఎందుకు కాపాడాడో తెలుసా? అధికమైన కృప నీ మీద చూపించి దేవుడు నీ కుటుంబాన్ని కాపాడాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ ప్రభువుకు కృతజ్ఞత చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, స్తోత్రం. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత ఉండాలి. ఎవరి పట్ల? దేవుని పట్ల. మనం ఎవరైనా మనకు కాస్తంత సాయం చేస్తే మనం వాళ్ళకి ఏం చెప్తాం? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, మీకు వందనాలు. నా పర్స్ పడిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, కానీ నీకు దొరికింది, నువ్వు పట్టుకుపోలా, నన్ను పిలిచి నాకు ఇచ్చేసావు. నేను పోగొట్టుకున్నది మరలా తిరిగి నాకు ఇచ్చావు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్ అని మనము కృతజ్ఞత చెబుతామే. దేవుని పట్ల మనకు ఉందా ఆ కృతజ్ఞత? ఎన్నో ఈవులు, ఎన్నో దినాలు, ఎన్నో సమయాలు, ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఎంత టాలెంట్ ఇచ్చి దేవుడు మనల్ని బలపరిచాడే. దేవుని బిడ్డలారా, దేవుని పట్ల మనకేం ఉండాలి? ఒకానొక నాడు నీ స్థితి సరైంది కాదుగా, సరైన ఇల్లే నీకు లేదుగా, సరైన తిండే నీకు లేదుగా. అలాంటి పరిస్థితుల్లో కొబ్బరికాయ కొట్టుకొని, గంజి వేసుకొని, ఆ కొబ్బరికాయ ముక్క నంజు పెట్టుకుని తినే రోజులు, అలాంటి రోజుల నుండి ఈరోజు దమ్ బిర్యానీ తినే శక్తికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడే. ఏసీ పెట్టించుకున్నావే ఇంట్లో, కరెంటు పోతే ఇన్వర్టర్ పెట్టుకునే ఆ గొప్ప స్థితి దేవుడు నీకు ఇచ్చాడే. పిల్లలు లేక అనేక మంది అల్లాడిపోతుంటే దేవుడు నీకు అడిగిన దానికన్నా ఎక్కువ నీకు కుమార్తెలను, కుమారులను, మనవలు, మనవరాళ్ళు, సంతానాన్ని అభివృద్ధి చేసేస్తున్నాడే దేవుడు. మరి నీకుందా దేవుని పట్ల కృతజ్ఞత? దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని పట్ల మనకేం ఉండాలి? కృతజ్ఞత ఉండాలి. ఎంత మంచి సౌండ్ సిస్టమ్ మాకు ఇచ్చినందుకని ఆ సౌండ్ సిస్టమ్ ఆయనకి ఏముండాలి? దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి టాలెంట్ ఇచ్చినటువంటి సంగీత బృందం తమ్ముళ్ళకి దేవుని పట్ల ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. ఇంతగా అల్పుడునైన నన్ను ఇలాంటి ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టి వాడుకుంటున్నందుకు దేవా నీకు కృతజ్ఞతలని నాకు దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. ఎన్నో దేశాలు తిరిగి ఇంటికి వస్తున్నావే క్షేమంగా, దేవుని పట్ల నీకు ఉందా కృతజ్ఞత? దేవుని పిల్లలారా, ఓసారి మా అక్క నాగమణి, మా అక్క పేరు, దగ్గర ఒకే ఇంట్లో 16-17 సంవత్సరాలు చేసిందండి. గల్ఫ్లో చేస్తే ఓ రోజు ఫోన్ చేసిందండి గల్ఫ్లో ఉండగా. తమ్ముడా అని ఏడుస్తుందండి. నేనేమో ఏదో మీటింగ్కి బండి మీద వెళుతున్నాను, కాళ్ళు చేతులు కంగారైపోయినాయి, హృదయం దడదడ ఎందుక ఏడుస్తున్నావని రోడ్డు పక్కకు పెట్టాను, బండి ఆఫ్ చేశాను. ఏంటక్క ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అక్క? కంగారు పడకే, ధైర్యంగా ఉండు, ఏం కంగారు పడక, ఏం జరిగిందో చెప్పంటే, ఒరే తమ్ముడా ఇంట్లోనే ఒక 3 సంవత్సరాల బుడ్డదుందిరా, అది 1 గంట నుంచి కనపట్టలేదురా. మా బాబా కొళ్ళారు చేసేస్తున్నాడు, మా మామ కొళ్ళారు చేసేస్తుంది, నా మీద విరుసుకుపడిపోతున్నారు. గల్ఫ్ దేశంలో బిడ్డ కనపడకపోతే ఊరుకుంటారండి వాళ్ళు, వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఒరే అది కనిపించట్లేదురా, ఏమైపోతానని చెప్పి ఏడుస్తుంది. కంగారు పడకక్క, దేవుడు కార్యం చేస్తాడే అని చెప్పి చిన్న ప్రార్థన, తండ్రి ఆ బిడ్డ ఎక్కడుందో ఆ బిడ్డ బయటకు వచ్చి ఇలా కృప చూపించి, ఎక్కడుందో కనబడి ఇలా కృప చూపించని చిన్న ప్రార్థన చేశాను. ఫోన్ పెట్టాను కానీ మనసులో కుదిరలేదండి. మళ్ళీ 15 నిమిషాలకి ఫోన్ చేసింది, తమ్ముడా అది ఉందరా అంది.
దేవుని స్తోత్రం. ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయంటండి. వాళ్ళ ఇళ్ళల్లో పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయంటండి. ఆటోమేటిక్ లాక్ పడిపోతాయట. ఈ బుడ్డది ఏదో పైనాపిల్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయిందట, లాక్ అడిపోయిందంటండి. వీళ్ళ ఇల్లంతా తడుతున్నారు, కనపట్టలేదు. ఆ ఫ్రిడ్జ్ పక్కన వెళ్తుంటే మణి అని వినపడుతుందంటండి. ఎక్కడి నుంచి వినపడుతుంది దీన్ని అని చెప్పి ఆ ఫ్రిడ్జ్ ఒక్కసారిగా లాక్ అవుట్ చేసి దాన్ని బయటికి తీసేడికి భేరమని బయటకు వచ్చి పడ్డదంటండి. దేవుని బిడ్డలారా, మాకంటది, తమ్ముడా, దేవునికి నేను ఎంతైనా రుణపడి ఉన్నానురా. దేవుడు నన్ను గొప్ప శ్రమ నుండి, గొప్ప శోధన నుండి దేవుడు నన్ను కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఇలాగున్న గల్ఫ్ దేశాల్లో నుండి ఎంతో మందిని దేవుడు కాపాడలేదా? ఏమా కృతజ్ఞత ఉందా? మా సంఘంలో చెప్తాను ఒక మాట, ఏమనుకోరుగా, చెప్పవచ్చు ఇలాంటి మీరు చెప్పవచ్చు అన్నారుగా, చెబుతున్నాను. నేను ఈస్ట్ గోదావరిలో పరిచయం చేస్తున్నప్పుడు మా సంఘంలో ఒక ఆవిడ కోయిట నుంచి వచ్చిందండి. కోయిట నుంచి వచ్చి సంఘం అంతా ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పింది. ఎంత పొట్లం పట్టుకొచ్చిందండి, ఎంత పొట్లం పట్టుకొచ్చింది. సంఘంలో నిలబడి, ప్రభుకి స్తోత్రం, మీ అందరికీ వందనాలండి, దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. ఒక శోధన, ఒక కీడు కలిగింది, ఆ కీడులోంచి దేవుడు ఎంతగానో భద్రపరిచాడండి. అందుచేత నేను ఓ మొక్కుబడి మొక్కుకున్నాను, ఒక కానుక అనుకున్నాను. అదేదో దేవుని సేవకుల చేతుల్లో పెట్టి ప్రార్థన చేయించుకోవాలని ఆనాడు మొక్కుకున్నానండి. ఆ కారణం చేత పట్టుకొచ్చానండి అంటుంది. ఆవిడ చేతిలో ఉంది ఎంత పొట్లం. సంఘస్థులందరూ ఆవిడ అంక చూస్తలేదు, ఆ పొట్ల వంకాయ చూస్తున్నారు. మా పాస్టర్ అమ్మ కూడా పొట్ల వంకాయ చూస్తుంది, గట్టి గట్టిగా వచ్చినట్టుంది అని. నేను కూడా అట్టే చూస్తున్నాను. అబ్బో గట్టిగానే తెచ్చిందిరా, పొట్లం పెద్దదే, గట్టిగానే మొక్కుకున్నట్టుందని. సరే ఇదిగో ఇచ్చేస్తున్నాను పాస్టర్ గారికి అని ఇచ్చింది. నేను అలా టేబుల్ మీద పెట్టానండి. టేబుల్ మీద పెట్టాను. సంఘం అంతా ఎట్టి చూస్తున్నారు అనుకుంటున్నారు? ఆ పొట్ల మరి అయ్యగారు పంట ఈ వేళ పండిందిరా, అయ్యగారు దరిద్రం వదిలిపోయింది ఇవాళ, మన సిస్టర్ గట్టిగా తెచ్చిచ్చింది అనుకుంటున్నారు. సరే నేను ఏం చెప్పినా వింటలేదు వాళ్ళు ఇంకా, ఎందుకంటే వాళ్ళ మనసు అంతా పొట్లం మీద ఉంది. అందుచేత ఇంకెందుకులే అని చెప్పి 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి ముగించేసి ఆశీర్వదించి పంపేశాను. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసి ఆ కానుకలన్నీ తీసుకుని పొట్లం పట్టుకుని ఇంట్లోకి వెళ్ళాం. ప్రార్థన అయిన తర్వాత భోజనం చేస్తాం కదండి. ప్రార్థన అయిన తర్వాత ప్రతి ఆదివారం భోజనం చేసిన తర్వాత కానుకలు ఎంత వచ్చి ఏంటో చూసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్ట కాదండి. ఏమండి, భోజనం పెట్టేనా అంద మా పాట్రమ్మ. ఆగాలగా భోజనం పక్కనెట్టు, పొట్లం ముందెట్టు, పట్రా అని చెబితే ఆవిడకి కంగారుగానే ఉంది పొట్లం ఇప్పాలని. పట్టుకొచ్చింది. ఇద్దరం కూర్చున్నాం. పిల్లలు అన్నం తింటున్నారు. పొట్లం పట్టుకుని ఆ పొట్లం ఇప్పుతున్నాం. ఒక పేపరు, 2వ పేపరు, 3వ పేపరు, ఆ న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి, అవి చుట్టింది అనమాట అండి. అవన్నీ తీస్తున్నాం. 1, 2, 10, 15, 20, 30. అయ్య బాబోయ్, ఏమిటే బయట ఆడతలేదు ఏంటి, ఇన్ని కాయ తెలిసింది ఏంటి? అప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. మా పాస్టర్ అమ్మ, ఏమండి కంగారు పడకండి, ఏదో మొత్తం మీద బంగారం ఏదో పెట్టుంటుంది. మారింది, మైండ్ మారింది. ఎందుకంటే కాగితాలు ఎక్కువ వస్తున్నాయిగా, న్యూస్ పేపర్లు ఎక్కువ వస్తున్నాయిగా. బంగారం ఏదో చైన్ తెచ్చి ఉంటుంది, ఉంగరాలు కింద తెచ్చింది మన ఇద్దరికని అనుకుంటున్నాం అని ఇప్పగా దేవుని బిడ్డలారా ఆ మొత్తం ఇప్పిన తర్వాత దగ్గరగా 30-40 పేపర్లు, న్యూస్ పేపర్లు అన్నీ విప్పగా 116 రూపాయలు ఉన్నాయండి. అదేంటి అట్ట అంటారేంటి? ఎంత ఉన్నాయి? 116 రూపాయలు ఉన్నాయి. మా పాస్టర్ అమ్మగారి చేతులు లాగేసి, సర్లేండి మీరు చూసుకోండి, నేను భోజనం చేస్తానంటుంది. కంగారు పడకు, ఎంత ఇచ్చినా ఆమె దేంతో ఇచ్చింది? కృతజ్ఞతతో ఇచ్చింది. ఎంత ఇచ్చిందన్నది కాదు. కానీ సంఘస్థులందరికీ చెప్పరేంటమ్మా, సంఘస్థులందరి దృష్టిలో
ఆ మీటింగ్ అయిపోయింది, ఆదివారం ఆరాధన అయిపోయిందండి. ఆ సాయంత్రం వచ్చాడండి మా సంఘంలో ఒక ఆయన, పాస్టర్ గారు ఓ 2000 కొట్టండి అంటున్నాడు. ఎక్కడైనా ఆయన 2000 లేవంటే "ఆ, మీరు మీరు అలాగే అనకండి పాస్టర్ గారు, మేము చూడలేదేంటి, కొట్టండి అంటున్నాడు. ఏం కొట్టను, 116 రూపాయలు అంటే నమ్ముతున్నాడా? మీరు అలాగే అనుకుంటారు చాలామంది. కొంతమంది ఇలా చేతులు ఇలా 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 నలిపేసి ఇలా పెట్టేసి పట్టుకొచ్చి పాస్టర్ గారు చేతులు ఇట్టి తడికి రే గట్టి గట్టేసినట్టు ఉందిరా అనుకుంటారు. ఏం ఉండదు అందులో. అర్థమవుతుందండి. నేను ఒకటే చెప్పాను దైవజనరాలకి, ఆమె ఎంత ఇచ్చింది అన్నది కాదు. 1,00,000 రూపాయలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 500 ఇచ్చినా, 116 రూపాయలే ఇచ్చినా, ఆమె దేవుని పట్ల ఎలాంటి భావంతో ఇచ్చింది? కృతజ్ఞతతో ఇచ్చింది గనక ఇప్పుడు నువ్వే ఆమె కోసం ప్రార్థన చేయాలి అన్నాను. అప్పుడు ప్రార్థన చేసింది. తండ్రి, ప్రియ సహోదరి కృతజ్ఞతతో ఈ కానుకిచ్చింది, రెట్టింపు వారికి దీవెన అనుగ్రహించు నాయన అని ప్రార్థన చేశాము. దేవుణ్ణి గణపరిచాము, దేవుణ్ణి స్తుతించాము, దేవుని మహిమపరిచాము. ఆ వారములోనే ఓ కృతజ్ఞత కూటం పెట్టుకుని పాస్టరమ్మ గారికి నాకు మంచి బట్టలు పెట్టి 10,000 రూపాయలు చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుంది. కొట్టండి గట్టిగా, ఎందుకంటే ఇప్పుడే కొడతారు మీరు, ఇందాక కొట్టరు. నేను ఇందాక కూడా కొడతాను. అంటే దేవునికి ఎంత ఇచ్చామన్నది కాదు, ఎటువంటి హృదయంతో దేవునికి ఇచ్చావన్నది దేవుడు చూస్తాడు. యేసయ్య 3 రోజులు బోధ చేస్తే వీళ్ళు మూర్చబోతారు, వీళ్ళకి భోజనం పెట్టి పంపించండి అన్నాడు. ఎక్కడ తేమయ్యా అన్నారు. మీ దగ్గర ఏమీ లేదా పిల్లలారా అని అడిగితే ఎవరి దగ్గర ఏమీ లేదు. కానీ ఒక బాలుడు, ఓ చిన్న బిడ్డ ఏమిచ్చాడండి? 5 రొట్టెలు 2 పెద్దవి కాదు చిన్న చేపలు. ఎంతమంది ఉన్నారు? 5,000 మంది. పురుషులే 5,000 మంది, మరి స్త్రీలు ఎంతమంది ఉంటారు? పిల్లలు ఎంతమంది ఉంటారు? అంతమందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు సరిపోతాయా? ఇచ్చావులే పడిగలే అంటాం మనం. అయితే ఇవి ఎక్కడ సరిపోతాయరా? కానీ యేసయ్య చేసిన పని ఏంటో తెలుసండి. యేసు వాటిని పట్టుకుని తండ్రి అయిన దేవుని వైపు చూపిస్తుంటాడు. తండ్రి, ఇవిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ఏవిచ్చినందుకు? ఇవిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. జనం ఎక్కువ, మంది ఎక్కువ ఉన్నారు, ఆహారం తక్కువ ఉంది, అయినా పర్లేదు, ఇది కూడా లేకపోతే ఎట్టా? ఇదైనా ఇచ్చావుగా, నీకు కృతజ్ఞతలు అయ్యా అని దేవుని స్తుతించి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచి పంచిపెడుతుంటే బిడ్డలారా, ఇన్ని వేల మంది కడుపు నిండా తృప్తిగా భోజనము చేయగా ఇంకా 12 గంపలు మిగిలిపోయాయే. సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. తృప్తిగా వాళ్ళు తిన్నారు, ఇంకా మిగిలేటట్టు చేశాడు దేవుడు. కృతజ్ఞతలో నీకు తృప్తిని దేవుడిస్తాడు. కృతజ్ఞత చెల్లిస్తే నీకు మిగిలేటట్టు దేవుడు చేస్తాడు. చిల్లి సంచులు వేసినట్టు అవ్వదు దేవుని బిడ్డలారా. కొంతమంది ఉంటారండి దేవుని పట్ల, వాళ్ళెవ్వరో ఇచ్చేవాళ్ళని ఎవ్వనెవ్వరు. ఏంటనుకుంటున్నారు? వాళ్ళెవ్వరో ఇచ్చేవాళ్ళని రే ఏంట్రా పాస్టర్లకి ఏంట్రా ఓ వచ్చి చెప్పరేమ్మా, ఏం పడిపోతుంది? నిందలో, అవమానాలు. తెలుసా మీకు? ఆ ఇంటికాడ కృతజ్ఞత కూటం పెడితే మన పాస్టర్ గారు 1 గంట వాక్యం చెప్పాడు. పిన్నే, మా ఇంటికాడ కూటం పెడితే చూసావా 15 నిమిషాల్లో ముగించేసి వెళ్ళిపోయి ఏంటో అనుకుంటున్నాం మరి అంటారు. నిజమండి. ఇదిగో ఈనేవాళ్ళకి అర్థం అవ్వదు. ఈ పక్క ఆవిడ చెప్పుద్ది, పిల్లే నీకోసమేనా ఈ ప్రసంగమా, ఈవిడికి ఇల్లేద్ది ఆవిడ రెచ్చగోకేద్ది, నీకోసమే ఎవరో చెప్పుంటారో నిన్న జరిగిన గొడవ, అందుకే చేస్తున్నట్టు ఈ ప్రసంగం ఏంటనుకుంటున్నావు? ఎన్ని నిందలు, అవమానాలు. దేవుని బిడ్డలారా, సేవ అంటే పూలబాట కాదండి, ముళ్ళబాట అన్నాడు పిఎల్ పరంజ్యోతయ్య గారు. సేవ అంటే చాలా మంది అనుకున్నారు, రే పాస్టర్లకి ఏంటిరా సూటు బూటు తెల్ల బట్టలు కార్లు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా,
అనేక పర్యాయాలు మా జీవితాల్లో ఎన్నో శ్రమలు అనుభవించాం, ఎన్నో కష్టాలు అనుభవించాం, ఎన్నో నిందలు అనుభవించాం. తినడానికి తిండి ఉండేది కాదు, ఎవరు గౌరవించేవారు కాదు, ఎవరు చేరదీసేవారు కాదు. ఎన్నో అవమానాలు మా బ్రతుకుల్లో ఎదుర్కొన్నాం. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ, శోధనలు ఎదుర్కొంటూ, ఎంతమంది ఎన్ని నిందలు వేసినా దేవుని సువార్త చేతబట్టుకున్నది దేనికో తెలుసా? కొందరినైనా ప్రభు వైపు మళ్ళించాలి, కొందరినైనా క్రీస్తు కొరకు సంపాదించాలన్న తపన దేవుని సేవకులకున్న ఒక ప్రత్యేకమైన ఆశ. అది దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మాకు ఎన్ని బాధలు అనుకుంటున్నారమ్మా? పాటిచ్చినా బాధే, చెప్పండి. ఇవ్వకపోయినా బాధే. ఏంటనుకుంటున్నారు? పాటిచ్చినా బాధే, ఇవ్వకపోయినా బాధ. చూసావా, వాళ్ళకే ఇస్తున్నాడు పాటలన్నీ, మా పిల్లకు పాట ఇచ్చాడా ఏంటనుకుంటున్నావు అంటారు. ఇస్తే ఒక బాధ. ఓ చోటకి వెళ్ళానండి నేను, అప్పుడే స్టేజ్ మీద కేకేస్తున్నారు, వచ్చేసేయండి అయ్యగారు అంటే సిగ్నల్ ఇస్తే వెళ్ళిపోతున్నాను. అప్పుడే ఓ పిల్లకి పాట ఇచ్చారు, అది పాట ఎత్తుకుందండి. జ్యోతి మొగుడా నా ప్రాణ ప్రియుడా అంటుంది. ఊరు బాబోయ్, దాన్ని ఎందుకు ఎక్కించారా బాబోయ్, స్టేజ్ దించేయండి రా ముందు అంటాను నేను. ఏంటంట? జ్యోతి మొగుడంట, నా ప్రాణప్రియుడంట. యేసన్న గారు ఎంత బాగా రాశాడు తమ్ముడు. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే అని ఆయన రాస్తే ఇదంటదే జ్యోతి మొగుడా. ఆ సంఘంలో జ్యోతి అన్న అమ్మాయి ఊరుకుంటుందా? నా మొగుడు నీకు ప్రాణప్రియుడు ఏంటంటే డ్రైనేజ్ తొక్కేదా? గొడవలు వచ్చాయివా? ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. ఎన్ని బాధలు అనుకుంటున్నారమ్మ మాకు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా సేవకుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ, శ్రమలు ఎదుర్కొంటూ దేవుని పరిచర్య చేస్తాడండి. దేవుని సేవకులకి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. నీవు నూతులో నీరు తోడే కొలది ఊరుతుంటాయి, అవునా? తోడే కొలది ఊరుతుంటాయి. నువ్వు తోడతామా అంతే. నువ్వు దేవునికి ఇస్తా ఉంటే దేవుడు ఇస్తూ ఉంటాడు, నువ్వు ఇస్తా ఉంటే దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఇవ్వకుండా దెమ్మరించు కొమ్మరించు అంటే కుదరదు. అడుగుడి మీకు, మనకు బాగా ఇష్టమైన పదం ఇది. ఇంకో పదం ఉంది, కష్టమైంది కానీ ఇష్టమైంది కానీ మేలయింది. ఇయ్యుడి మీకు, అది దేవునికి ఇస్తే దేవుడు ఇస్తాడు. కొంతమంది ఎవ్వరూ ఇచ్చేవాళ్ళని ఒక మాట చెప్పి దేవుని వాక్యంలో నుండి మరలా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి, సమయానికి ముగిస్తాను. దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సన్నిధిలో ఉచిత లోన్లు పెట్టుకున్నారంటండి. ఉచిత లోన్లు అంటే 30,000 రూపాయలు ఉచిత లోన్ ఇస్తున్నారట, ఇంకా కట్టక్కర్లా. ఆ లోన్లు పెట్టుకున్నారు పాపం. పెట్టుకుంటే లోన్లు వచ్చాయి. లోన్లు వస్తే ఆ లోన్ ఇన్స్పెక్టరు 30,000 పట్టుకొచ్చి, మరి అమ్మా అన్నాడు. ఆ బాబా, ఇదిగో 30,000 నీకు ఉచిత లోన్ పెట్టుకున్నావుగా, ఇదిగో అని ఇచ్చాడు. ఆ ముసలమ్మ ఆ లోన్ పెట్టుకున్నప్పుడు ఓ మొక్కుబడి చేసుకుందంట. ఏమనంటే, దేవా ఆ 30,000 కనుక వస్తే సగం నీకు ఇచ్చుకుంటాను తండ్రి అని అనుకుందంట. ఎంత? సగం అంటే 15,000. లెక్కలు బాగా వేస్తారు అనుకుంటా మీరు, మంచోళ్ళు అయితేనే. సగం ఇచ్చుకుంటాను అనుకుంది. లోన్ వచ్చేసింది. లోన్ వచ్చేస్తే అప్పుడు ఈ పెద్దమ్మ ఏం చేసిందంటే 15,000 ఇంట్లో పెట్టి లాక్ వేసుకుని ఈ 15,000 రూపాయలు చేత పట్టుకుని ఆదివారం పెందల కాడ ఇంటి మందిరానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి పాస్టర్ గారి చేతిలో పెట్టి, బాబా నేను ఇలా మొక్కుబడి చేసుకున్నాను, ఆ ఉచితలో ఏదో వచ్చింది, దేవుని స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేయించుకోవాలని వెళ్ళిపోతుంది. ఈ లోపు ఆ పక్కింటి ఆవిడ, పిన్నే ఏంటి వేళ పెందలకాడ వెళ్ళిపోతున్నావు మందిరానికే అంది. లేదు పిల్ల, ఇలాగిన నేను 30,000 రూపాయలు లోన్ పెట్టుకున్న 30,000 రూపాయలు లోన్ ఉచిత లోన్ పెట్టుకున్నప్పుడు సగం దేవుడికి ఇచ్చుకుంటాను అనుకున్నాను, అదేదో వచ్చింది, లోన్ ఇన్స్పెక్టర్ ఇచ్చాడు, దేవునికి ఇచ్చేసి నేను ప్రార్థన చేయించుకుందామని వెళ్తున్నాను అందండి. ఆగో ఇలారా, టీ తాది కానీ ఏంటి 15,000 ఇచ్చేస్తావా? చాలా చాలే ఊరుకో. దేవుడికి ఏమైనా ధనం లోటా? పాస్టర్ గారికి ఏమైనా డబ్బు లోటా? మీ పెద్దోడు నిన్ను చూస్తాడు అనుకున్నావా? చూడ్డాడు. నీ పెద్ద కూతురు చూస్తుంది అనుకున్నావా? నీ చిన్న కూతురు అందరూ పట్టుకుపోతారు కానీ ఎవరు నీకో. ఆ జాగ్రత్త పెట్టుకో, నీకు ఏమైనా ఉపయోగపడతాయి ఏంటి అనుకున్నావు, ఎంతో కొంత దేవుడికి ఇచ్చుకో అందట. ఎవరో ఇంకో సిట్రం.
అప్పుడు ఈ పెద్దమ్మకు వచ్చింది ఆలోచన, నిజమే కదా, మా పెద్దోడు కూడా సరిగా చూడడు, మా పెద్ద పిల్ల కూడా అట్టుకుపోద్ది కానీ పట్టుకొచ్చి పెట్టదు, ఎవరు చూస్తారు ఇంక నన్ను అని చెప్పి వెనక్కి ఇంటికి వెళ్ళిపోయి పెద్దమ్మ ఈ 14,000 రూపాయలు మరలా ఆ 15,000లో కలిపి 29,000 పెట్టులో పెట్టి తాళం వేసి 1,000 రూపాయలు కానుక పట్టుకొచ్చి అందరి ముందు సాక్షుకుని చెప్పుకుంటున్నానండి, ప్రభుకి స్తోత్రం, మీ అందరికి వందనాలు, లోన్ వస్తే కానుక ఇచ్చుకుందామని అనుకున్నాను, ఏమి ఇస్తాను అనుకున్నాను, ఏమి ఇచ్చుకుంటున్నాను దేవుడికి తెలుసు, నాకు తెలుసు, అదేదో దేవుడికి ఇచ్చేసుకుంటున్నానని పాస్టర్ గారి చేతిలో పెట్టేసి ప్రార్థన చేయించేసుకుంది. సంఘాల్లో కూడా అబద్ధ సాక్ష్యాలు కొంతమంది, అర్థమవుతుందండి, సాక్షుకుని చెప్పేసుకొని వెళ్ళిపోయింది. సరే ప్రార్థన అయిపోయింది, పాపం అందరూ భోజనం చేశారు. అమ్మ భోజనం చేశారు, అందరూ భోజనం చేశారా, అందరూ భోజనం చేశారు, ఈమె కూడా భోజనం చేసింది. పాపం తాయితీగా మిగిలింది కొంచెం పులిహోర ఉంటే కాస్తంత పొట్లం కట్టుకుని జాగ్రత్తగా బైబిల్ అట్టుకుని ఇంటికి తాయితీగా నడిచి వెళ్తుంది. వెళ్తుంటే దేవుని బిడ్డలారా, ఇదిగో మన సంగీతం వాయిస్తున్నాడు తమ్ముడు, ఆయనకిలా కూర్చున్నాడు, లోన్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఆవిడ ఇంటి దగ్గర, యా బాబా మళ్ళీ వచ్చావు అంది. అమ్మాయి కే మరి అమ్మకి ఇవ్వాల్సింది ఏ మరి అమ్మకి ఇచ్చేశాను, ఆ లోను నీది కాదు పట్రా అన్నాడు. మీకు అర్థమైందండి? ఏ మరి అమ్మ, కే మరి అమ్మకి ఇవ్వాల్సింది ఏ మరి అమ్మకి ఇచ్చేశాను, నీది కాదా లోను పట్రా అన్నాడు. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా, ఎంత ఉన్నాయి, 1000 దేవుడికి ఇచ్చేసిందిగా, మళ్ళీ వెనక్కి తేలేదుగా, కుదరదుగా, మరి ఏం చేయాలి, ఇదేంటి దేవా నాదనుకున్నాను అని చెప్పేసి మరలా ఆ ఊర్లో పెద్ద కాపు గారు ఉంటే అక్కడికి వెళ్ళి ఆవిడ ఇంటి చుట్టూ 6 కొబ్బరి చెట్లు ఉంటే 2 సంవత్సరాలకి తనఖా పెట్టి 1000 రూపాయలు అట్టుకొచ్చి ఇందులో కలిపి పట్టుకొచ్చి లోన్ పట్టుకు ఇచ్చేసిందంట. చెడపకరా, ఏం విత్తుతావో. దేవుని పిల్లలారా, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో నువ్వు కృతజ్ఞతతో, నువ్వు ఎంత ఇచ్చినా కృతజ్ఞతతో నువ్వు దేవునికి ఇస్తే తగిన దీవెన, తగిన ఆశీర్వాదం, తగిన సమృద్ధి, తగిన సంతృప్తిని దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుతారా గట్టిగా, మరొకసారి చెబుతారా గట్టిగా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన జీవితం. చివరి మాట చెప్పి ముగిస్తాను, చెప్పనా ముగించేనా? చివరి మాట, మొట్టమొదట దేవుడు వారి ప్రార్థన తండ్రి సన్నిధికి చేరి ప్రార్థనలకు జవాబుగా యెరూషలేములో ఉన్న కుటుంబాలు ఆనందంగా ఉండడానికి, దీవెనకరంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని మందిరాన్ని పరిశుద్ధపరిచారు. నీ దేహం అనే ఆలయాన్ని పరిశుద్ధపరచాలి. రెండవది, కృతజ్ఞత కలిగి వారు జీవించారు. కృతజ్ఞత, క్రీస్తు ప్రభు కృతజ్ఞత చెల్లించడం ద్వారా సమృద్ధిగా వారు తిన్నారు, ఇంకా మిగిలింది. నీవు దేవునికి కృతజ్ఞతగా ఏమిచ్చినా దేవుడు నీకు తృప్తినిస్తాడో, మిగిలేటట్టు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఈ సంగతి మీరు ఎప్పుడు మర్చిపోకండి. మూడవ పని వాళ్ళు ఏం చేశారో, 2వ దినవృత్తాంతముల గ్రంథం, ఒక మాట చెప్పి ముగిస్తాను. 30వ అధ్యాయం 1వ వచనం. మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికి అందరికీ యూదా వారికి అందరికీ వర్తమానములను ఎఫ్రామీయులకు మనష్షే వారికి పత్రికలు పంపెను. చాలండి. ఇశ్రాయేలు జాతి సమస్త ప్రజలకి, యూదా ప్రజలకి ఒక పత్రికలు పంపాడు. అదేమిటంటే, మీరు ఏ దేశంలో ఉన్నా, మీరు ఏ పట్టణంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా యెరూషలేము రావాలి. ఎందుకు? పస్కా పండుగను ఆచరించాలి, పస్కాను ఆచరించటానికి రావాలి అని చెప్పాడు. ఇశ్రాయేలు జీవితంలో పస్కా అనేటువంటిది చాలా విలువైనటువంటి పండుగది. ఎక్కడ ప్రారంభమయ్యింది అంటే ఐగుప్తు దేశములో ప్రారంభమైంది ఆ పండుగ. ఐగుప్తు దేశములో ఒక రాత్రి సంహార దూత
ఆ యొక్క ఐగుప్తు దేశమంతా సంచరించుచున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల ఇండ్లలో ఏం జరిగింది అంటే పస్కా పశువు వధించబడి ఆ రక్తము వారి గౌనులకు నిలువ కమ్మికి అడ్డకమ్మికి రాసుకున్నారు. ఆ రాత్రి దేవుడు చేసిన కార్యం ఏమిటంటే విజయోత్సవముతో, సంతోషముతో, ఆనందముతో బానిసత్వము నుండి ఇశ్రాయేలు జాతి అంతటిని కూడా ఆ రాత్రి దేవుడైన యెహోవా వారిని విమోచించి విడుదల చేసి కానాను దేశానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. అందుచేత ఆ రోజు పస్కా పండుగను మీరు ప్రతి సంవత్సరము మీరు ఆచరించాలని దేవుని ఆజ్ఞను వారికి ఇచ్చాడు. అందుకు హిజ్కియా ఏం చేశాడంటే పస్కా ఆచరించుదాము రండి అని పిలిచాడు. అయ్యా, పస్కా ఆచరించింది ఆనాడు ఇశ్రాయేలు కదండి, మనకెందుకండి పస్కా పాస్టర్ గారు అని మీరంటే, మనకున్నటువంటి ఒక పస్కా పండుగ లేక ఒక పస్కా బలిపీఠాన్ని మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువునన్న. మీరు పులిపిండి లేని వారు గనుక, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై, క్రొత్త మొత్త అగుటకై ఆ పాతదైన పులిపిండిని, ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. తీసి పారవేయండి. ఇంతేగాక క్రీస్తు అను, జాగ్రత్తగా వినాలి ఇక్కడ, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. మన పస్కా పశువు వధింపబడెను. చాలు నాన్న, చాలండి, వినండి జాగ్రత్తగా. ఇశ్రాయేలీయులు పస్కాను యెరూషలేములో ఆచరిస్తే క్రొత్త నిబంధన భక్తులమైన మనకి ఒక పస్కా పశువు వధించబడింది. ఎవరు ఆ పస్కా ఆ పశువు అని అంటే, బాప్తిసమిచ్చు యోహాను యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుంటే ఆయనను చూచి ఇలాగ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రె పిల్ల, ఆయనే పస్కా పశువు. కలువరి శిలువలో ఇద్దరి దొంగల మధ్య, భూమికి ఆకాశానికి మధ్యన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఆయన ధారపోసి మన కొరకు వధించబడి, నీ కొరకు నా కొరకు వధించబడి ఆయన తన రక్తమంతా ధారపోసాడు. ఎందుకొరకో తెలుసా? మన పాపముల నుండి మనను పవిత్రపరచడానికి, మన పాప పరిహారార్థమైన శిక్ష ఆయన భరించి మన కొరకు పస్కా పశువుగా యేసు క్రీస్తు ప్రభువారు వధించబడ్డాడు. దేవుని బిడ్డ, అందుకే ఈ రాత్రి మనమందా ఇక్కడ కూర్చున్నాం. మనమందరము ఆయన పాదాల చెంత మనము కూర్చోగలిగినాం. దేవుని బిడ్డలారా, ప్రతి బిడ్డ ఈ పస్కా పశువైన యేసు నొద్దకు రావలసిన ఆవశ్యకత ఉన్నది. ఆ గొర్రె పిల్ల యొద్దకు రావలసిన అవసరత ఉంది. ఆ గొర్రె పిల్లైన క్రీస్తు చిందించిన పవిత్ర రక్తమే మనలను పరిశుద్ధపరిచి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టడానికి అవకాశాన్ని కలిగించింది. దేవుని యొద్దకు ఆ ప్రభు అయిన యేసే మనల్ని నడిపించాడు. మన మధ్య ఉన్నటువంటి తండ్రి అయిన దేవునికి, మానవుడైన మనిషికి మధ్య ఉన్నటువంటి పాపం అనే అడ్డుగోడను బద్దలుగొట్టి అడ్డు తెరను చించి, దేవుని బిడ్డలారా, ఇద్దరు ఉభయులను ఏకము చేసింది కలువరి శిలువలో క్రీస్తు దారబోసిన శిలువ రక్తము. చప్పట్లు కొడతావా? దేవుని మహిమార్థమై ఆ రక్తమే నీ పాపము నుండి విమోచించింది. దేవుని బిడ్డ, రక్షణ లేని నీ జీవితములో రక్షణ కలిగించింది ఆ క్రీస్తు ప్రభువారే. నీ కొరకు గొప్ప త్యాగం చేసింది ఆ క్రీస్తు ప్రభువారే. జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. యేసయ్య నీ కోసం గొప్ప త్యాగము చేశాడు. దేవుని బిడ్డ, ఆయన తన రక్తాన్ని, ఆయన తన ప్రాణాన్ని, ఆయన తన శరీరాన్ని నలగగొట్టబడిన వాడై, ఆయన మన కొరకై గొప్ప త్యాగము చేసిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వాడు, దేవుని బిడ్డ, నరకాగ్నిలోనికి వెళ్ళిపోవలసిన అవసరత ఉంది. ఆ నరకం తప్పించుకోవాలంటే, ఆ పాతాళం తప్పించుకోవాలంటే
నువ్వెవరిని నమ్మాలో తెలుసా? యేసును నువ్వు అంగీకరించాలి. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఒక ఊర్లో ఒక తల్లి కొడుకున్నారు. తల్లి తన కొడుకుని చాలా జాగ్రత్తగా పెంచింది. ఆ తల్లి ఎలాగుంటుందంటే అందవికారంగా ఉంటుంది. తన ముఖం కాలిపోయింది, కన్నులు లొట్లు పడిపోయాయి, పళ్ళు బయటికి కనపడేలాగుంటుంది, శరీరంలో సగం కాలిపోయిన శరీరం, జుట్టంతా కాలిపోయింది, మనిషి చూడటానికి అందవికారంగా ఉంది. అమ్మ, ఆమె ముఖాన్ని నిదానించి చూడలేం, అంత అందవికారంగా చూడ అసహ్యంగా కనిపిస్తుంది. కానీ ఆ తల్లి తన కొడుకుని చాలా జాగ్రత్తగా పెంచిందండి. ఆ బిడ్డకి ఏ లోటు రానిచ్చేది కాదు. వాడు బయటికి వెళ్ళిపోతే అర్ధరాత్రుల వరకు పుట్టినరోజులని, ఫంక్షన్లని, పార్టీలని అర్ధరాత్రుల వరకు తిరిగి వస్తుంటే ఆ తల్లి భోజనం వండి నిద్రపోకుండా తన కొడుకు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండేది. ఎదురు చూచి ఆ 12 గంటలకో 1 గంటకో బిడ్డ వస్తే, బాబు అన్నం తినరా అని అంటే, పడుకోలేదు నువ్వు, నేను తినేశాను, నిద్రపోకుండా అలాగే చూస్తూ ఉంటా, పడగా అని ఆ కొడుకు తల్లిని చేదరించుకుని అసహ్యంగా మాట్లాడేవాడు. కోపంగా ఆమెను చేదరించుకుంటూ ఉండేవాడు. పొద్దున్నే లేచి, బాబు కాఫీ తాగరా అని చెప్పి బిడ్డను లెగ్గొడుతుంటే, లేకపోద్దన్నానా, పొద్దున్నే నీ ముఖం చూడలేక చచ్చిపోతున్నాను నేను అని చెప్పి తన తల్లిని తిడతా ఉండేవాడు రోజు కూడా. ఒకరోజు ఆ తల్లి కాఫీ తయారు చేసి 10:30, 11 అవుతుంది. ఆ సమయం ఇంకా బిడ్డ లెగలేదని, అర్ధరాత్రి వరకు తిరిగి వచ్చాడు వీడు, తిన్నాడో లేదో అని చెప్పి వీడు ఇంకా లేవలేదని కాఫీ ఇద్దామని చెప్పి ఆ దుప్పట ముసుగేసుకున్న కొడుకు దగ్గరకు వచ్చి, బాబు కాఫీ తాగు నాన్న, లేవరా కాఫీ తాగుది కానీ అని చెప్పి తల్లి చేత్తో కాఫీ పట్టుకుని, వేడివేడి కాఫీ పట్టుకుని బిడ్డను లెగ్గొడుతూ ఉంది. వాడు దుప్పట్లోంచే కోపడుతున్నాడు. కోపడుతూ అసహించుకుంటూ కేకలు వేస్తూ రంకెలు వేస్తూ తన కాళ్ళతో నిలబడి ఉన్న తన తల్లిని ఒక్కసారిగా అతని కాళ్ళతో పెళ్ళమని తన్నాడు. ఆ తల్లి ఆ కాఫీ మీద పడిపోయి ఆ గోడకు అతుక్కుపోయింది. వీడు దుప్పట్లోంచి బయటికి లేచి, ఛీ, రాత్రులు నిద్రపోను, పగలో నిద్రపోను, రోజు పొద్దున్నే నీ ముఖం చూడలేక చచ్చిపోతున్నాను, ఎందుకు నన్ను ఇలా విసిగిస్తావు నువ్వు అని చెప్పి తల్లిని చేదరించుకుంటూ తల్లి వైపు కూడా చూడకుండా ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఆ ఊరు చివర నిలబడి ఓ చెట్టు దగ్గర అతడు నిలబడి విసుకుంటున్నాడు. ఛీ ఛీ అనుకుంటున్నాడు వాడు. ఆ పక్కనే ఓ టేబుల్ మీద, ఒక బల్ల మీద ఓ పెద్ద ఆయన కూర్చున్నాడండి, ముసలాయన పెద్ద ఆయన కూర్చున్నాడు. కూర్చుని ఆ కుర్రని అంటాడు, రే మనోడా, ఏంటి కసురుకుంటున్నావు, ఏంటి విసుకుంటున్నావు, ఏంట్రా అంత కోపంగా ఉన్నావే అన్నాడు ఆ తాత. అంటే ఏం లేదు తాత, మా అమ్మ రాత్రులు నిద్రపోనవదు, పగలు నిద్రపోనవదు, చంపుకు తింటుంది తాత, పొద్దున్న లేచి దాని మొఖం వేసి చూడలు చేస్తుంది అని చెప్పి వాడు విసుకుంటున్నాడు. అప్పుడు ఆ తాత అన్నాడు, రే విసుకోకరా, విసుకోకు, ఇదిగో ఆ గుడిసెలోనే టంకు పెట్టి ఉంటుందిరా, ఆ టంకు పెట్టిలోని అడుగును పట్టు చీర ఒకటి ఉంటుంది, ఆ పట్టు చీర మడతలో ఒక ఫోటో ఉంటుందిరా, తెచ్చిపెట్టరా మనవడా అన్నాడు. ఈ కుర్రోడు ఆ గుడిసెలోకి వెళ్ళాడు, ఆ టంకు పెట్టి తీశాడు, పట్టు చీర ఒకటి ఉంది అడుగుని, ఆ పట్టు చీర తీశాడు. ఆ పట్టు చీర మడతలో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో తీసి చూడగా ఒక అందమైనటువంటి అమ్మాయి ఫోటో ఉందండి. చాలా సుందరవతి అండి. ఆ పేటలో కానీ ఆ ఏరియాలో కానీ అంత అందగత్తె లేదండి, అంత అందమైన అమ్మాయి ఫోటో. వీడు చూసి తాతతో అంటాడు, తాత ఎవరి అమ్మాయి ఎంత అందంగా ఉంది, మన పేటలో మన వీధిలో ఎక్కడ కనిపించలేదు, తాత ఎవరి అమ్మాయి అని అంటుంటే ఆ తాత అంటాడు, రే ఈ అమ్మాయే మీ అమ్మరా, మీ అమ్మ అన్నాడు. మా అమ్మ ఎంత అందమైందా తాత? అవునరా, మన పేటలో మీ అమ్మంత అందగత్తి ఎవరు లేరు, మీ అమ్మంత సౌందర్యవంతురాలు ఎవరో లేరురా, నిలువెత్తు మనిషి, మచ్చలేని అందమైన సుందరవతిరా నీ అమ్మ. మరి ఏంటి తాత అలాగైపోయింది, పళ్ళేమో బయట పడిపోయాయి, కన్ను కూడా
తెల్లబడిపోయి బయట పడిపోయింది, జుట్టంతా కాలిపోయింది, సగం శరీరం అంతా కాలిపోయి అంత అందవికారం చూడటానికి అసహ్యంగా ఎందుకు అలాగైపోయింది తాత అని అంటే, రేయ్ నీకు 6 మాసాలు ఉంటాయిరా. ఉయ్యాల్లో వేసింది మీ అమ్మ, చంటి పిల్లోడు నువ్వు. ఉయ్యాల్లో వేసి ఊరి చివరి బావికి నీళ్ళకి వెళ్ళింది. ఎలాగ అంటుకుందో మీ ఇల్లంటికి పోయిందిరా. ఇల్లంటికి పోయి పొగలు గమ్మేసింది. చెట్టంత మగోళ్ళు ఉన్నాం, ఎవరు లోపలికి వెళ్ళబోతున్నాం. నువ్వేమో ఉయ్యాల్లోంచి పొగలు గమ్మి అగ్ని రగులుతుంటే నువ్వు కేరమని ఏడుస్తున్నావురా. అరుపులు, ఏడుస్తున్నావు. మేమెవరము సాహసించి అగ్నిని దాటుకుని మంటలు దాటుకుని నిన్ను రక్షించడానికి సాహసించలేకపోయాం. ఎలా తెలిసిందో మీ అమ్మకి, బిందక్కడే పారేసి పరుగున వచ్చేసిందిరా. పరుగున వచ్చేసింది. మేమందరము జట్టి లాంటి మనుషులం. లోపలికి వెళ్ళకే చనిపోతావు, పోనీలే వాడు చనిపోతే చనిపోతాడు, తర్వాత నీకు పిల్లలు పుడతారులేవే అని చెప్పి మేము మగోళ్ళం మీ అమ్మ భుజాలు పట్టుకుని ఆపుతున్నాం. ఏనుగు అంత బలముతో ఏనుగు లాంటి మగోళ్ళని అలా ఒక్కసారిగా పడేసిందిరా. పడేసి ఆ మంటల్లోకి అడ్డబడిపోయిందిరా మీ అమ్మ. నీవు ఏడుస్తుంటే, ఆ ఉయ్యాల్లో ఉండి కేరమని ఏడుస్తూ ఉంటే, బాబూ 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 అంటూ ఆ మంటల్లోకి ఎగబడిపోయిందిరా మీ అమ్మ. శరీరం కాలిపోతున్నా, వస్త్రం కాలిపోతున్నా పట్టించుకోలేదు, జుట్టు కాలిపోతున్నా పట్టించుకోలేదు, తన శరీరం కాలిపోతున్నా కట్టించుకోలేదు. పరుగున అగ్నిలో నుండి మంటల్లో నుండి దాటుకుని ఉయ్యాల్లో ఏడుస్తున్న నిన్ను తన ఒడిలోకి తీసుకుని, అగ్ని వాసనైనా నీకు అంటకుండా, అగ్ని వాసనైనా నీకు అంటకుండా తను కాలిపోతూ తన శరీరం బట్టలు కాలిపోతున్నా ఆ మంటల్లో నుండి బయటకు వచ్చి పడిపోయిందిరా మీ అమ్మ. బయటకు వచ్చి పడిపోయింది. బయటకు తీస్తే నీకు ఏమాత్రం కూడా అగ్ని వాసనైనా తగలలేదురా. ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావంటే కారణం ఎవరో తెలుసా? మీ అమ్మరా. నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నావంటే కారణం ఎవరో తెలుసా? మీ అమ్మరా. ఈరోజు మీ అమ్మ అంత అందవికారంగా అయిపోవడానికి, చూడడానికి అసహ్యంగా తయారవడానికి కారణం ఎవరో తెలుసా? నీవే. నీ కోసమే మీ అమ్మ అలాగైపోయిందిరా అని చెప్పాడు. అలా చెప్పగానే ఆ ఫోటో పట్టుకున్న కుర్రోడు తన గుండెలు బద్దలైపోయాయి, కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అమ్మా, నా కోసం ఎంత త్యాగం చేశావమ్మా, నా కోసం ఎంత కాలిపోతున్నా నన్ను కాపాడావమ్మా. కాలిపోయినా కానీ నేను నిన్ను అవమానాలు చేసినా, నాకు ఉదయం సాయంత్రం నాకు టిఫిన్ పెట్టి భోజనం పెట్టి ఇన్ని సౌకర్యాలు చూసావమ్మా. అలాంటి నిన్ను ఎంత అసహించుకున్నానమ్మా, నన్ను క్షమించమ్మా. ఇక నిన్ను నా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటానమ్మా, గుండెల్లో పెట్టి చూసుకుంటానమ్మా, పన్నెత్తు మాటానమ్మా, నన్ను క్షమించమ్మా అని చెప్పి నా తల్లి కాళ్ళ మీద పడదామని ఆ ఫోటో పట్టుకొని అమ్మా 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 అంటూ పరుగులెట్టుకుంటూ ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా నన్ను క్షమించే అని ఆ తల్లి కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ తన తల్లిని లేపుతుంటే అప్పటికే తన తల్లి తన ప్రాణాలు విడిచిపెట్టేసిందండి. అప్పటికే తల్లి తన ప్రాణం విడిచిపెట్టేసిందండి. బిడ్డలారా, ఈ మాటలు వింటుంటే మీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? ఈ మాటలు వింటుంటే ఎవరైనా మీకు జ్ఞాపకంలోకి వస్తున్నారా? నాకు ఒక ఆయన జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసండి. ఆయన లేత మొక్కలాగా, భూమిలో పుట్టిన లేత మొక్క ఎంత అందంగా ఉంటుందో, భూమిలో పుట్టినటువంటి మొక్క ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన వాడండి నా ప్రియుడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చదగిన అంత సుందరుడు నా ప్రభువు. ఆ సుందరుడు ఎలాగైపోయాడో తెలుసా? 53వ యెషయా గ్రంథం చెబుతుంది, అతడు మనుషులు చూడనల్లని వానిగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను. ఓ దేవుని బిడ్డలారా, అతడు మనుషులు ఎన్నిక చేయలేని వానిగా,
చూడలేకపోతున్నారు. ఆ కలువరి సిలువలో క్రీస్తు ప్రభువు నిలువెల్లా రక్తపు ముద్దగా మారిపోయి ముండ్ల కిరీటాన్ని ధరించి కొరడా దెబ్బలు సహించి, ఓ దేవుని బిడ్డలారా, ఆయనకు మేకులు కొట్టి ఇద్దరి దొంగల మధ్య భూమికి ఆకాశానికి మధ్యన యేసు క్రీస్తు కలువరి కొండ మీద ఆయన రక్త ముద్దగా మారిపోయి ఉంటే అనేక మంది స్త్రీలు దూరము నుండి చూచి, అయ్యో నా ప్రభువుని మేము చూడలేకపోతున్నాం, నా ప్రభువుని మేము చూడలేకపోతున్నాం. ఆయన ముట్టుకుంటే చాలు రోగులు బాగుపడ్డారు, ఆయన వస్త్రం ముడితే చాలు రక్తధారలు కట్టుబడ్డాయి, ఆయన మాట సెలవిస్తే చాలు చచ్చిన వారు కూడా బ్రతికారు. అంత సుందరుడు, అంత గనుడు, ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నాం. యేసయ్యా, ఎందుకోసమయ్యా ఈ త్యాగం? ఎందుకోసమయ్యా వ్యసనక్రాంతుడిగా అయిపోయావు? ఎందుకోసమయ్యా మనుషులు చూడనల్లని వానిగా అయిపోయావు? ఎందుకోసం ఈ శ్రమ ప్రభువా అని నీవు అడిగితే ఆయన అంటాడు, నీకోసమేనమ్మా, నీకోసమే, నీ కొరకే, నీకోసమే. నీ పాపము నుండి, నా పాపము నుండి మన పాప పరిహారార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అందుకోసమే ఆయన తన ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించాడు. మనం చనిపోవాలి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను బ్రతికించడానికి క్రీస్తు తన ప్రాణం పెట్టి మనలను బ్రతికించాడు. మరణమా నీ ముల్లెక్కడని మరణపు ముళ్ళును విరచి సిలువలో ఆయన తలదించి మనలను తలెత్తుకునేలాగన ప్రభు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ విజయోత్సవుడైనటువంటి క్రీస్తుకు, రానయున్న రారాజుకు మహిమ చెల్లించుదుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లేచి నిలబడండి. దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సన్నిధానంలో ముగిస్తున్నాను, నా మాటలు ముగిస్తున్నాను. జాగ్రత్తగా దేవుని పిల్లలారా ఆలకించండి. పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి నీ ప్రార్థన దేవుడు విని, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే, దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుని, నీ తలంపును దేవునికి సమర్పించుకుని, అయ్యా నా ప్రార్థన నీ సన్నిధానానికి చేరాలయ్యా. అలా చేరాలంటే నా హృదయాన్ని పవిత్రపరిచయ్యా, నా దేహం అనే ఆలయాన్ని పరిశుద్ధపరుచుకునే ధన్యత దయచేయి నాయన. కృతజ్ఞత కలిగిన జీవితం నాకు దయచేయి తండ్రి. పస్కా పశువుగా వధించబడిన క్రీస్తు అయిన శిలువ వైపు మేము చూడగలిగిన ధన్యత, ఆ శిలువ చెంతకు మేము చేరగలిగిన ధన్యత నాకు దయచేయి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా హృదయాలు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలలు వంచేను ఇక ముందు, ఉందిలే దీవేనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. చప్పట్లు కొడుతూ అందరూ మన హృదయాలు తెరిచి, మన కన్నుల కన్నీరు తుడిచేవాడు, మన జీవితాలను సరిచేసి ఆయన పరిశుద్ధపరిచి బలపరిచే దేవుని సన్నిధిలో కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు
వంచేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుగా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. మరొకసారి ఉందిలే దీవెనా ఎందుగా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ యేసయ్యా యేసయ్యా, నోరు తెరిచి యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ స్వరం ఎత్తి యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా నా యేసయ్యా. ఉందిలే దీవెనా ఎందుగా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఏ రాత్రి నా ప్రార్థన నీ సన్నిధికి చేరునట్లుగా నా హృదయాన్ని నీ పాదముల చెంత, నా దేహమును పరిశుద్ధపరిచి, నా హృదయాన్ని పవిత్రపరిచి, కృతజ్ఞత కలిగిన జీవితం నాకు అనుగ్రహించి, శిలువ వైపు చూడగలిగిన రక్షణ భాగ్యముతో నన్ను నింపాయి, రక్షణ భాగ్యముతో నన్ను నింపాయి. ఈ రాత్రి నీ శక్తిని మేము చూచినట్లు, ఈ రాత్రి నీ అభిషేకం మేము చూచినట్లు, ఈ రాత్రి మిక్కిలి ఆనందం మా బ్రతుకులలో నీ దీవెన కుమ్మరించునట్లుగా యేసయ్యా మమ్మను బలపరచుము నాయనా. ఈ రెండవ రాత్రి మమ్మను దీవించుము యేసు, మమ్మను ఆశీర్వదించి కుటుంబాలలో మిక్కిలి ఆనందాన్ని. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు, నిన్ను చూసి నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా అలాగే ప్రార్థనలో ఉండండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ దాసులను మీరు నిలబెట్టుకుని చక్కని సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించిన